మన జాగ్రత్తగా కొన్ని సంగతులు చూద్దాం. సువార్తను అర్థం చేసుకునే ప్రయత్నం అంటే క్రొత్త నిబంధనలోకి మనం అడుగులు వేసే ముందు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి సుమారు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉంది. ఆ నిశ్శబ్ద కాలంలో ఏం జరిగిందో కొన్ని వారాలుగా మనం క్రమానుగతంగా చరిత్రను టచ్ చేసుకుంటూ వచ్చాం. అలా చరిత్రను మనం ఆలోచిస్తూ సుమారు క్రొత్త నిబంధనలోకి అడుగులు వేసే ముందు కొన్ని జాతీయ పార్టీలు, మత పార్టీలు ఎలా లేచాయో, ఆ మత పార్టీలు వెనకాల వాళ్ళు చేసిన దుర్బోధనని ప్రభు ఎలా ఖండించాడో, వారు ఆ రోజుల్లోనే ప్రజలకి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి వారే ఒక కొత్త ధర్మశాస్త్రాన్ని తయారు చేసి వారి పారంపరాచారాలకి పెద్దపీట వేశారు. దాన్ని ప్రభు చాలా తీవ్రంగా ఖండించాడని గతించిన వారాలకి ముందు మనం చూసాం. గతించిన వారం మనం ఏం చూసాం? మనం చూసాం సువార్త యొక్క డెఫినేషన్ చూసాం. అంటే సువార్త యొక్క ఉపోద్ఘాతము, ఇంట్రడక్షన్ చూసాం మనం. ఆ సువార్త యొక్క ఉపోద్ఘాతం మనం చూసినప్పుడు సువార్తలు ఎన్నన్న ప్రశ్నతో మనం స్టార్ట్ చేస్తాం. సువార్తలు 4 కాదు, సువార్త ఒక్కటే. ఈ సువార్తను గురించి చెప్పే పుస్తకాలు మాత్రం 4. ఈ సువార్తను గురించి చెప్పే పుస్తకాలు 4 అయినను ఈ సువార్త సారాన్ని రాస్తున్నప్పుడు సువార్త అనే పదం మనకి కీవర్డ్గా మనకు కనబడుతుంది. అంటే సువార్త అనే పదం ఏదైతే ఉందో, ఈ సువార్త అనే పదము అది ఒక గ్రీకు మూల పదం. అంటే ముఖ్యంగా గ్రీక్ వార్స్ ఏవైతే ఉంటావో, గ్రీకుల యుద్ధాలలో వాడే పదమే సువార్త. దాన్నే ఇవాంగ్లియోన్ అనే పదం నుంచి వచ్చిందని. అంటే దాని అర్థం ఏంటంటే శత్రువు మీద విజయం సాధించినప్పుడు, యు అంటే గుడ్ అని, ఉంగ్లియోన్ అంటే న్యూస్ అని. అంటే ఒక గుడ్ న్యూస్ అంటే శత్రువు మీద మనం విజయం సాధించామనే పదాన్నే గుడ్ న్యూస్, దాన్నే శుభవార్త, దాన్నే సువార్త అంటారు. ఈ సువార్త అనే పదం గ్రీకుల యొక్క సంస్కృతిలో యుద్ధ నైపుణ్యంలో వాడుతున్న ఈ పదాన్ని ఎందుకు బైబిల్ రచయితలు ఉట్టంకించారు, లేదా బైబిల్ వ్యాఖ్యానకర్తలు సువార్త అనే పదాన్ని ఎందుకు వాడారంటే, మనము కూడా విజయాన్ని సాధించాం. దేని మీద? ఆదాము దగ్గర నుంచి మన మీద ఏలుతున్న మరణాన్ని ప్రభువులో విజయాన్ని సాధించాం. రేపొద్దున నిత్యత్వంలో అడుగులు వేయబోతున్నాం. ఆల్రెడీ మన విక్టరీ పీపుల్ అన్నమాట. రెండవది, శత్రువైన సాతాను మీద విజయాన్ని సాధించాం. మూడవది, తిండికి, నీడకి, గుడ్డకి, ప్రతి దానికి లోకంలో ఏడుస్తున్న మనం రేపొద్దున పూర్తిగా సూర్యుడు కానీ, వెండ కానీ, వడగాలి కానీ ఏ సమస్య లేని ఒక నూతన యుగంలోనికి మనం అడుగులు వేయబోతున్నాం. ఇది మన విక్టరీ, మన విజయం. దానికి ఆ వార్త లేదా ఆ విజయపు వార్త వీరుడికి మూలం ఎవరంటే నజరేయుడైన యేసు. అంటే మన విజయం ఎక్కడ గుప్తమై ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తునందు భద్రం చేయబడింది. ఇప్పుడు ఈ సువార్త అనేది ఆయనలో భద్రం చేయబడి, అంటే ఈ విక్టరీ న్యూస్ అనేది, ఈ గుడ్ న్యూస్ అనేది ఆయనకి సంబంధించింది కనుక ఆయన థియలాజికల్ బయోగ్రఫీని సువార్థికులు రికార్డ్ చేశారు. బయోగ్రఫీ అనకూడదు, థియలాజికల్ బయోగ్రఫీ అనాలి. ఎందుకంటే బయోగ్రఫీ అనేది పూర్తి జీవిత వృత్తాంతాన్ని రాసేది. ఆత్మకథ అంటున్నారు తెలుగులో. ఆత్మకథ అనకూడదు, ఎందుకంటే ఆయనకి ఆ సెన్స్ వర్తించదు. ఆ సెన్స్లో మనం ఆయన్ని తీసుకురాకూడదు, ఎందుకంటే ఆయన పూర్తి జీవిత వృత్తాంతం బైబిల్లో లేదు. ఎందుకంటే ఆయన పుట్టుకను కూర్చుంది, ఆయన సువార్తను కూర్చుంది, ఆయన పునరుద్ధానాన్ని కూర్చుంది. దేనికోసం ఈ ముగ్గురు, లేదా క్షమించండి, దేనికోసం ఈ 4 సువార్తకులు దీని మీద కేంద్రీకరించారంటే, సువార్త అన్న దానికి, విజయం అన్న దానికి ఆయన ఏం చేశాడో ముఖ్యంగా ఈ 3 విషయాల మీద రచయితలు కేంద్రీకరించారు కనుక దీన్ని బయోగ్రఫీ అనకూడదు, ఆత్మకథ అనకూడదు. దీన్ని థియలాజికల్ బయోగ్రఫీ అంటే మత సంబంధమైన, క్షమించండి, విశ్వాస మత సంబంధమైన, మతం అనే పదం మీరు ఎక్కడికి పోకండి, విశ్వాస మత సంబంధమైన జీవిత కథనం అంటారు దీన్ని. అందుకే దీన్ని రాస్తున్నప్పుడు సుమారు ఒకరు రాయొచ్చుగా 4 ఎందుకు పెట్టారంటే మనం చూసాం. 4 ఎందుకు పెట్టారంటే, ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు కోర్టులో, ఒక సమాజంలో, లేదా ప్రజా కోర్టు అనే పదాలు వాడుతున్నారుగా, ఈ ప్రజా సామూహిక సమాజానికి మాట్లాడుతున్నప్పుడు కానీ, కోర్టులో వాదోపవాదన డిఫెన్స్ జరుగుతున్నప్పుడు కానీ, ఇది వాస్తవమని ఒక విషయాన్ని డిక్లేర్ చేయాలి అంటే సుమారు 1 నుంచి 4 సాక్షులు ఉండాలి. ఇది యూదుల సాంప్రదాయం కూడా. ముఖ్యంగా మోసే గారు రాసిన లాలో కూడా ఈ పాయింట్ ఉంది. ఏదన్నా ఒక సాక్ష్యాన్ని స్థిరపరచాలి అంటే మినిమం ఎంతమంది ఉండాలి?
నలుగురు సాక్షులు ఉండాలి కనుక సువార్తలు ఎందుకు 4 సువార్తలుగా పండితులు క్రోడీకరించారంటే నలుగురు సాక్ష్యం చెప్తున్నారు. ఇది నిజం. ఏది నిజం? ఈ నిజంగా పుట్టాడు, ఈయన సువార్త చేశాడు, అద్భుతాలు జరిగించాడు, సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించాడు, మరణించి తిరిగి లేచాడు, దీనికి మా నలుగురు సాక్షులమని న్యూ టెస్టమెంట్ స్టార్ట్ అవుద్ది. అది క్రొత్త నిబంధన. ఓకే, తర్వాత మనం ఏం చూస్తాం? ఈ సువార్తను గురించి మనం మాట్లాడుతూ ఈ సువార్తలో ఇంక్లూడ్ అయిన ఈ పుస్తకాలని, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. దీన్ని చదువుకోకపోతే ఏమవుతుందని మనం చూస్తాం, మన బ్రతుకు పరమార్థం మనకు సరిగ్గా తెలియదు. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏ పుస్తకం కూడా నీ బతుకుని బాగు చేయదు. నువ్వు యుద్ధాల పుస్తకం చదివంటే రేపు కత్తేసుకుని తయారైపోతావు. నువ్వు ఏ మత గ్రంథం ఏ మత గ్రంథాన్ని నువ్వు చదివితే అందులో ఉన్న దేవుడు ఎలా బిహేవ్ చేశాడో నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తావు. అందుకే చూడండి, కొన్ని మత గ్రంథాలు చదువుతుంటే మనకి ఎంత విడ్డూరంగా ఉంటాయంటే, దేవుడే వచ్చి పూజారి గారి భార్యని తీసుకెళ్ళిపోయాడు నదికి వెళ్ళినప్పుడు, ఎవడన్నా అడక్కండి. ఇలాంటివన్నీ చదివితే నీ క్రైమ్ స్టోరీలు చేస్తున్నప్పుడు అవి నీకు ఎలా ఉంటుంది? రైట్ అనిపిస్తుంది. అందుకే కొన్ని గ్రంథాలు ఎలా ఉంటాయంటే నిన్ను పాడు చేస్తాయి, నిన్ను కలంకం చేస్తాయి, నిన్ను కల్ట్ మ్యాన్గా నిన్ను తయారు చేస్తాయి. అందుకే ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథం, ఇంకా చాలా గ్రంథాలు, పొయిటిక్ బుక్ చాలా ఉన్నాయి, ఏ పద్య భాగాలు మీరు చదవండి, నువ్వు పద్యాలు చెప్పే కవి అవుతావేమో కానీ నీ బతుకు మాత్రం రోతగానే ఉంటుంది. నువ్వు ఏ పుస్తకం అని ఒక సైన్స్ బుక్ చదువు, సైన్స్లో నీకు ఏదైతే యూనివర్సల్ లా ఉందో ఆ లా తెలుసుకుంటావేమో కానీ అసలు నీ యొక్క ఆరిజిన్ ఏంటో నీకు సరిగ్గా తెలియదు. అందుకే ప్రపంచంలో ఏ పుస్తకం చదివినా మనిషికి మారు మనసు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఒకే ఒక్క పుస్తకం చదివితే మనిషి ఖచ్చితంగా మారతాడు. ఆ పుస్తకం పేరే బైబిల్. ఆ బైబిల్ సువార్తలతో ప్రారంభమైంది. ఇలా ఆగాం. ఈ ఆగిన సువార్తను గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి. హెడ్లైన్ ఏముంది? ఆ బుక్కి పేరేముంది? అది ఏముంది? మత్తయి సువార్త అడుగుతున్నాను. ఇది మత్తయి సువార్త అని అన్నాడు. అసలు ఇంతకీ మత్తయి అంటే ఏంటి? మత్తయి అంటే ఎవరు? అసలు ఈ మత్తయి అంటే ఏంటో తెలియకపోతే ఆ వ్యక్తి ఎందుకు ఈ సువార్త రాశాడో మనకి ఆ బ్రైట్నెస్ మనకి కనిపించదు. బాగా వినాలి. మీరు వినేదాన్ని బట్టే బోధించే విధానం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానము చెప్పేవాడిని బట్టి ఉండదు, వినేవాడిని బట్టి ఉంటుంది. నేను పిహెచ్డి లెవెల్ సబ్జెక్ట్ నేను చెప్పిన వినేవాడు మొత్తం విన్నాక నాకు అర్థం అవ్వలేదంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా అందుకే చెప్పేవాడిని బట్టి ఉండదు, వినేవాడిని బట్టి. మీరు ఎంత ఆసక్తిగా వింటే చెప్పండి, సబ్జెక్ట్ అంత మనకి ఎలిబరేట్ అవుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా వినండి. మన సూత్రం మర్చిపోకండి, అర్థమైపోయినా అది అని చెప్తున్నారు. అర్థమైనట్టే చూడండి. సరే వెళ్దాం, జాగ్రత్తగా చూద్దాం. అసలు ఏంటి మత్తయి అంటే? మత్తయి అనగానే ది గిఫ్ట్ ఆఫ్ జెహోవా అంటారంటే యెహోవా దానము అని అర్థం. అంటే ఎబ్రీ భాషలో మత్తయి అనగానే యెహోవా దానం, ది గిఫ్ట్ ఆఫ్ జెహోవా అంటారంటే ఈయన యెహోవా దానం. ఆయన పేరు యెహోవా గిఫ్ట్ అంట. ఎవరి పేరు? మత్తయి అనగానే దేవుని బహుమానము, యెహోవా బహుమానము. సరే, ఇంతకీ మత్తయి పేరు ఎబ్రీ భాషలో యెహోవా బహుమానం అయితే మత్తయి గారికి ఇంకా మరో పేరు ఏమన్నా ఉందంటే చెప్పగలరు? లేవి అనే పేరు ఉందంటే వాళ్ళకి బహుశా యూదులకి 2-3 పేర్లు ఉంటాయి. అందుకే కేఫా అన్న పేతురే, పేతురు అన్న, బాగా వినండి, సీమోన్ అన్న పేతురే, కేఫా అన్న పేతురే, పేతురు అన్న పేతురే. సుమారు 2-3 పేర్లు ఉంటాయి. సౌలు, పౌలు. చెప్పండి, ఇంకా నాకు గుర్తురాట్లేదు, చెప్పండి. దిదిమాల నాన్నగారు అనుకుంటా, అది వాళ్ళది ఏదో ఉంటుంది అడ్రస్. నెక్స్ట్ రకరకాల పేర్లు ఉంటాయి. మీరు చూడండి, వీళ్ళకి 2-3 పేర్లు ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, యేసు క్రీస్తు, మార్కు, యోహాన్, మారు పేరు గల యోహాన్. ఇలా చూడ 2-3 పేర్లు ఉంటాయి. అలాగే మత్తయి గారికి కూడా 2 పేర్లు ఉన్నాయి. మత్తయి గారి పేరు మత్తయ్య ఉంది, మత్తయి గారి పేరు లేవి అని ఉంది. సరే, ఇంతకీ మత్తయి గారు లేదా ఈ లేవి గారని ఎలా డిక్లేర్ మనం చేయొచ్చు అంటే టైం తక్కువ ఉంది కనుక నేను తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాను, మనకు అవుట్లైన్ చాలు. ఈయనకి మత్తయి అనే పేరు కాదు, లేవి అనే పేరు ఉందని ఎవరు డిక్లేర్ చేశారంటే మార్కు గారు, లూకా గారు. ఎవరు? ఆ రోజు ఆ వచనాలు అక్కడ ఉంటే మీరు ఇంటికి వెళ్ళాక ఫైట్ చేయండి, మీకు కనబడతాయి.
సరే, మార్కు సువార్తలో ఈయన్ని లేవి అంటారు, లూకా సువార్తలో ఈయన లేవి అంటారు. అంటే ఈ మత్తయి గారికి మరొక పేరు ఏంటంటే లేవి అని పరిచయం ఉంది. సరే, ఇంతకీ ఈయన ఏం చేస్తుంటాడు? ఇంతకీ ఈయన ఏం చేస్తాడంటే సుంకరి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, సుంకర్ అంటే ఏంటి? సుంకర్ అంటే ఏంటి? బాగా వినాలి. సుంకర్ అంటే ఏంటంటే బాగా వినండి. ప్రభుత్వం బాగా వినాలి. పైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా రోమా ప్రభుత్వం ఉంటే ఆ రోమా ప్రభుత్వంలో చాలామంది అధికారులు లంచగొండలు అయిపోయారంట. ఇప్పుడున్న అధికారులు ప్రతి అధికారాన్ని అడ్డెట్టుకుని ఎలా అయితే లంచాలు తినేసి ఆ మంచాల మీద ఎలాగైతే బలిసిపోతున్నారో, ఆ రోజుల్లో కూడా రోమా ప్రభుత్వంలో లంచాలు తినేసి అధికారులు బాగా బలిసారట. ఆ బలిసిన వాళ్ళు కొన్ని ఏరియాస్ని బఫర్ జోన్స్గా విడదీశారట. ఈ జోన్స్గా విడదీసినప్పుడు ఈ ప్రభుత్వం తరపున లంచాలకి మరిగిన అధికారులు ప్రజలకి అక్కర్లేని అనవసరమైన పన్నులు బాగా వేశారట. ఈ పన్నులు వసూలు చేయడానికి డైరెక్ట్ ఆఫీసర్ ఇంటికి వస్తే బాగుంటుందా? బాగోదు. ఇప్పుడు ఆఫీసర్ ఇంటికి వచ్చేసి మరి ఎంత అన్నాడంటే బాగుంటుందా? అందుకే ఈ ఆఫీసర్ని కొంతమంది ఏం చేశారంటే ఏజెంట్లను పెట్టుకున్నారు. ఈ ఏజెంట్లను ఎవరు పెట్టుకుని మళ్ళీ రోమీల్ని పెడితే మళ్ళీ జాతి భావాలు, విప్లవాలు, ఈ కథ తతంగం, మళ్ళీ ప్రభుత్వ విరుద్ధమైన చర్యలు జరుగుతుంది. ఇదంతా పెద్ద గొడవ అయిపోద్ది. మళ్ళీ మాబ్ ఏమన్నా ఫామ్ ఏంటంటే గవర్నమెంట్ ఉండపాటున పడిపోద్ది. కనుక అందుకే ఏం చేద్దామంటే యూదులు ముక్కు పిండి పన్నుసులు చేయాలంటే యూదుల్లో ఉన్న వారిని మనలో సానుభూతి పరుల్ని తయారు చేసుకోవాలి. అంటే వీళ్ళ మనకు సానుభూతి పరులు అవ్వాలి. యూదుల్లో ఉన్నవారే సానుభూతి పరులు అవ్వాలి. మన బ్రిటిష్ వారు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు మన వాళ్ళే బ్రిటిష్ వారు కొంతమంది ఎలాగైతే కమ్ము కాసి ఈరోజు ఎకరాలు సాధించేసి కూర్చున్న కొంతమంది వ్యాపారవేత్తలు ఎవరు ఉన్నారో చరిత్ర తెలుసు, మీకు తెలుసు, చరిత్ర చదువు మనకే తెలుసు. వీళ్ళ ఊరకే ఇంకెవరైనా అడగండి, ఇంకా అర్థమైతే అర్థమవుతుంది. వీళ్ళ ఊరకే ఏమీ డబ్బున్న వాళ్ళు అయిపోలేదు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి ఊడుగం చేశారు. ఒక్క మాట చెప్పాలంటే జాతి ద్రోహం చేశారు. మన వనరుల్ని వాళ్ళకి తాకాటు పెట్టారు. వాళ్ళ తరపున కమ్ము కాశారు. ఇంకా దరిద్రం ఏంటి చెప్పిన మీకు హిస్టరీ నేను చెప్పిన ఆ టైంలో మీరు లాస్ట్ ఇయర్ మనం ఎంతమంది ఉన్నారు, మనం ఒక కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని చాలామందికి కాన్ఫిడెంట్గా కొన్ని హిస్టరీ క్లాసెస్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చాం. ఎంతమందికి ఫాలో అయ్యారో తెలియదు. ఆ టైంలో మిషనరీస్ కూడా స్థానిక మోతుబర్లు ఆటంకం అయిపోయారు. ఇది మీకు అర్థమైతే స్థానిక ప్రజలు నమ్మేసే ప్రతి పనికి మాలినోడు ప్రతి తరంలో ఉంటారు. కొంపలు నమ్మేసేవారు కొంపల్లో ఎలా ఉంటారో, జాతి నమ్మేసేవారు జాతిలో ఎలా ఉంటారో, సంఘాలు నమ్మేసేవారు సంఘంలో ఎలా ఉంటారో, సొంత యూదులు నమ్మేసే కొంతమంది తయారయ్యారు. ఆ తయారైన వాళ్ళ పేర్లు సుంకర్లు. ఎవరు? సుంకర్. అంటే ఈ సుంకర్ అనేది ఏంటంటే ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏం కాదు. ఇది దొంగ ప్రభుత్వ అధికారులు ఎవరైతున్నారో ఆ దొంగ ప్రభుత్వ అధికారులు లంచాలకు మరిగి వాళ్ళ లంచాలు తీసుకోవడానికి వాళ్ళు డైరెక్ట్ వస్తే బాగోదని ఇలాంటి తోకల్ని అరేంజ్ చేస్తే ఆ తోకలే సుంకర్లు అయ్యారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ప్రభుత్వాలు డైరెక్ట్ జీతాలు ఇవ్వదు. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. వీళ్ళకి ప్రభుత్వాలు డైరెక్ట్ జీతాలు ఇవ్వదు కనుక ఈ దొంగ అధికారులు వీళ్ళని నియమించారు కనుక ఇటు ప్రభుత్వం నుంచి బాగా వీళ్ళకి జీతాలు రావు. ఇప్పుడు ప్రజల నుంచి వీళ్ళకి సరిగ్గా ఎవరికి సొమ్ము ఎవరు? ఎందుకంటే జాతి ద్రోహం చేస్తే ప్రజలు ఎందుకు వీళ్ళకి మేలు చేస్తారు? నెలకెళ్ళి జీడిపప్పు తీసుకోండి, బనానా తీసుకోండి అని చెప్తారా? తీసుకుని. ఎందుకంటే వీళ్ళు మన రక్తాన్ని తినేసే జలగలు మనలో ఉండి వీళ్ళకి ఎలా ఇస్తారు? అందుకే ప్రజల నుంచి వీళ్ళకి లబ్ధి లేదు, అలాగే ప్రభుత్వం నుంచి లబ్ధి లేదు. కాకపోతే ఒక ఆఫర్ ఉంది, ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ ఏంటంటే ఎంతో కొంత మా పేరు చెప్పుకుని మీరు డిమాండ్ చేయొచ్చు. ఎంతంటే మాకు 10% ఇవ్వండి, మిగిలిన 10% మీరు తీసుకోండి. అంటే మీకు వచ్చేది ప్రజల దగ్గరే తీసుకోండి, మాకు వచ్చేది ప్రజల దగ్గరే తీసుకోండి. అంటే మొత్తం మీకు మాకు లాభాలు వచ్చేలాగా అవే మీకు జీతాలు. వాళ్ళు ముక్కు పిండుతారో, తన్నుతారో, ఎగురుతారో, వాళ్ళ బలహీనతలు బలాలు ఏంటో మీ జాతి ప్రజలు కనుక మీకు బాగా తెలుసు కనుక వాళ్ళు ఏదోలాగా మీరు మొత్తం మీద మాకు డబ్బు వసూలు చేయండి అని కొంతమంది లంచగొండి అధికారులు ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ కొమ్ము కాసి కప్పం గట్టించిన సుంకరుల్నే సుంకపు గుత్తదారులు అంటారు. సుంకర వేరు, సుంకపు గుత్తదారు వేరు. నేను జక్కే కోసం అక్కడ ప్రేమాలయం అదేదిలే పేరు గుర్తుంది. ఆ ప్రేమాలయంలో చెప్పినప్పుడు ఎంతమంది గుర్తుందో జక్కే కోసం సుంకరకి సుంకపు గుత్తదారుడికి డెఫినేషన్ మనం చూస్తాం. సరే పక్కన పెట్టండి. ఏదైతే మనం చూస్తున్నామో
ఈ సుంకర్ అనే ఆయన ప్రభుత్వం తరపున, అంటే ప్రభుత్వం తరపున ఉంటారు కానీ అధికారిక ప్రభుత్వం తరపు మనుషులు ఏమీ కాదు. ఇలా ప్రజల పన్ను వసూలు చేస్తారు. చూసి ఏం చేస్తారు, 10 రూపాయలు ఏమో పైన ఇస్తారు, మిగిలిన 10 రూపాయలు కింద ఎడతారు. మొత్తం మీద ఈ ఉద్యోగం చేసిన వాళ్ళందరూ బాగా ఆ రోజుల్లో డబ్బున్నోళ్ళు అయిపోయారు. అందుకే సుంకరి అనగానే మీరు కళ్ళు మూసుకుని చెప్పాల్సింది ఆ రోజుల్లో ఆస్తుపరులు అన్నమాట. అడ్డంగా వచ్చిందిగా, మరి అడ్డంగా ఎదిగిపోయారు. ఇంకా అందులో జక్కయ్య ఉన్నాడు, చెప్పండి, అందులో మత్తయ్య ఉన్నాడు. వీళ్ళు బాగా ఎదిగిపోయిన తర్వాత జనాలు ఏమైనా గుడ్డోలా, ఎవడ లంచం తీసుకుంటున్నాడో, ఎవడ ఎలా ఎదుగుతున్నాడో, వాడికి ప్రభుత్వం నుంచి వచ్చేదంతో, వీడికి పక్క నుంచి వచ్చేదంతో ప్రతిదీ పబ్లిక్ గమనించే జనాలు ఏ తరంలో అంత అమాయకులేమీ కాదు. జనాలు చూశారు. యోధ ప్రజలు చూసి, వీడి మనోడయుండి వీడు మనకే పగోడయ్యాడు, వీడు మనోడయుండి వీడు మనకే బరువైపోయాడు, వీడు మనోడయుండి ప్రభుత్వానికి మన యొక్క స్టోరీస్ అని వీడు మోస్తున్నాడు, వీడు సేపర్ సెల్కి ఇక్కడ పనిచేస్తున్నాడు, పైగా వీడు మనకన్నా ప్రభుత్వానికి సేవ చేసి అడ్డగోలుగా ఎదిగిపోతుంది. వీళ్ళకి పంట లేదు, దిగుబడి లేదు, ఏమీ లేదు. వీళ్ళకి ఏమీ లేకపోయినా ఇంత సంపాదన ఎలా వస్తుందంటే, అంటే ప్రభుత్వానికి ఇచ్చేది కొంత, నొక్కేసేది కొంత. వీళ్ళ దొంగ సన్నాసిగాళ్ళని సుంకర్ల కోసం అర్థమైపోయింది. ఈ మధ్య చాలామంది నాకు సలహా ఇస్తున్నారు, ఆత్మాల సన్నాసులు అనకండి అని. సన్నాసులు అంటే సన్యాసికి ఆపోజిట్ అని. అది మీరు చేసుకుని ఏదో బుదిలాడుతున్నాను, ఇంకా ఎర్రగా చూడకండి. సన్యాసి అంటే అన్నీ మానుకునేవాడు, సన్నాసి అంటే అందరూ వదిలేనాడు కాదు, అన్నీ మానుకుంటూ కొనసాగేవాడు. అందుకే సరే, ఏదైతే నా డెఫినేషన్ మార్చేలో మీరు దిట్ట. సరే, ఏది ఏమైనా సుంకర్ అనగానే ఆ దేశంలో ఉండి సొంత ప్రజల్ని ఏడిపించే ప్రజలు. అయితే రాను వీళ్ళు ఏమైపోయారంటే దేశంలో వీళ్ళ ప్రభావం ఎక్కువైపోయింది. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసేసుకుంటున్నారు, వీళ్ళు లంచాలు తీసేసుకుంటున్నారు. పైగా ప్రభుత్వ అధికారులు డైరెక్ట్ ఒట్టి ఫైట్ చేయకపోయినా వీళ్ళ యొక్క బెడద మాత్రం బాగా ఎప్పుడైతే ఎక్కువైపోయిందో యూదులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సుంకర్లు ఈ రోజు నుంచి వీళ్ళు మన జాతి ప్రజలైనను వీళ్ళని యూదులుగా గుర్తించడానికి వీలు లేదు, డిక్లేర్ అయిపోయింది అంతే. వీళ్ళు ఈ రోజు నీకే యూదులుగా లేరు అంటే మన ప్రజలే, మనలో పుట్టినోలే, కానీ వీళ్ళు మన జాతికి ఉపయోగపడే ప్రజలు కాదు గనక వీళ్ళు ఈ రోజు నుంచి యూదులుగా పరిగణింపబడరు. అసలు వీళ్ళు ఎవరిని ఏ కార్యక్రమానికి పిలవకండి, వీళ్ళేసండి వీళ్ళందరిని అన్నారు అంతే. వీళ్ళు ఏ కార్యక్రమానికి పిలవద్దు, ఏ పేరంటానికి పిలవద్దు. వీళ్ళు ఎలాంటి వారంటే మన సొంత వారైనను వీళ్ళు మన యోధ జాతికి ద్రోహం చేస్తున్నారు కనుక వీళ్ళు మన జాతి ప్రజలైన ఎలాంటి వాళ్ళంటే వేశ్యలతో సమానం అన్నారు. చూద్దాం రిఫరెన్స్. వీళ్ళ వేశ్యలతో సమానం, అలాగే వీళ్ళ వేశ్యలతోనే కాదు, ఈక్వల్ పాపులతో సమానం. సుంకర్ ఈక్వల్ టు పాపి ఈక్వల్ టు వేశ్య. అంటే ఇవన్నీ ఒకే క్యాడర్లోకి చేర్చడానికి కారణం ఏంటంటే, ఇక సుంకర్ అనగానే ఇంక అడ్రస్ ఏం అవసరం లేదు. ఆ రోజుల్లో సుంకర్ అనగానే చెప్పండి పాపి, సుంకర్ అనగానే వేశ్య లాంటోడు, సుంకర్ అనగానే పాపి ప్రతిదాన్ని ఎలాగైతే మింగుతాడో, వేశ్య అనగానే అడ్డు అదుపు లేకుండా నచ్చిన ప్రతి దక్కన ఎలాగైతే నిద్రిస్తాదో, వీళ్ళు కూడా ఏ ఎండక ఆ ఎండకి గొడుగు కాసే రకాలు గనక వీళ్ళ వేశ్యలతో సమానులని అనేక వచనాలు సెలవిచ్చే. కొన్ని వచనాలు చూద్దాం ఒకసారి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 10-11 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి ఇంట్లో భోజనానికి కూర్చుని ఉండగా ఇదిగో సుంకర్లను పాపులను అనేకులు వచ్చి, ఎవరట? ఇదిగో సుంకర్లను, చెప్పండి, పాపులున్న దగ్గర ఎవరున్నారు? సుంకర్లున్న దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు కింద పెద్ద మనుషులు చూస్తున్నారు, ఆ ఇందుసాలని ఏమంటున్నారు ఒకసారి చదవండి. ఈ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తారంటే, ఆ రోజుల్లో పాపుల్ని ఎలాగైతే ద్వేషిస్తారో పాపుల కన్నా అధ్వానంగా ద్వేషింపబడుతున్నది ఎవరంటే చెప్పండి, సుంకర్లు. అందుకే సుంకరులతో మాట్లాడరు, సుంకరులని ఫంక్షన్లకు పిలవరు, సుంకరులతో ఎవరు పొత్తు పెట్టుకోరు, సుంకరు మా చుట్టమని కూడా చెప్పుకోరు. నేను సుంకర తాలే కంటే నువ్వు సుంకర తాలే కంటే నువ్వు కూడా పాపివే.
రే ఆడు చుట్టం మీద మా దగ్గర రాకరంటారు. అంటే వీళ్ళు ఎలా వెలివేయబడ్డారంటే జాతి ద్రోహం చేశారు, ప్రజాద్రోహం చేశారు, చాలా ఏడిపించారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒకసారి మత్తయి సువార్త 11:19 చూడండి. ఈ రిఫరెన్స్ అని జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 11:19. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనక ఇదిగో వీడు మద్యపానీయు, సుంకర్లకును పాపులకును. ఎక్కడ చూడండి సుంకర్లు ఉన్న దగ్గర పాపులు ఉంటున్నారు, పాపులు ఉన్న దగ్గర సుంకర్లు. అంటే పాపులు సుంకర్లు ఈక్వల్. మరొక పదం చెప్పాలంటే పాపులు సుంకర్లు స్నేహితులు అన్నమాట. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇవి జంట పదాలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ప్రజలలో పిన్ పాయింట్ లాగా నోట్ అయిపోయిన ఒకే ఒక్క పదం ఏంటంటే సుంకరి అనగానే ట్యాక్స్ వసూలు చేసేవాడు, సుంకరి అనగానే ప్రభుత్వం తరపున మనిషి, సుంకర్ అనగానే సేపర్ సెల్లో, సుంకర్ అనగానే ఇవేం కాదు. ఆ రోజుల్లో సుంకర్ అనగానే చెప్పండి పాపి, అంతే. వాడిని పట్టాన్ని గౌరవించరు, పట్టాన్ని ఎక్కడికి పిలవరు. మరి దేనికోసం ఒక మనిషి చుట్టం లేకపోయి, పొరుగుడు మాట్లాడిపోయి, ఎదురింటోడు మాట్లాడిపోయి, ఎవరితోనూ సంబంధం లేకపోయినా వీళ్ళు ఎలా బతికేస్తున్నారు ధైర్యంగా అంటే వీళ్ళకి డబ్బు ఉంటే చాలు, ఎవరు లేకపోయినా పర్లేదు. ఎవరు? వీళ్ళకి డబ్బు ఉంటే చాలు, వీళ్ళకి డబ్బు మనుగడ వస్తే చాలు, రాబడి వస్తే చాలు, ఎవడెలా పోతే మాకేంటి ఆ రకం అన్నమాట. ఎవరు? సుంకర్లు. ఇంకా ఏముంది? ఇదే లూకా సువార్త 15వ అధ్యాయం, ఇదే లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, నీ శిష్యుల చేతులు కడుక్కోకుండా ఎందు నిమిత్తం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలేనా? ఒకప్పుడు సమస్తమైన సుంకర్లును పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి పాపులు చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా కామెంటరీ వెనకాల చేశారట. ఇటు సుంకరులతో స్నేహం చేస్తాడరా, ఎనుపుడుల దారులతో. సుంకరులతో భోజనం అంటాడేటి, సుంకరులతో టీ తాగడానికి వెళ్తాడేటి, సుంకరుల దగ్గర కూర్చుంటాడేటి. ఆ రోజుల్లో నీతిమంతులని మీద ట్యాగ్ వేసుకుని గౌన్ వేసుకుని తిరిగేస్తున్నారు. ఎవరు? వాళ్ళు చాలా పెద్ద నీతిమంతులు. నిలువు టంగీలు వేసేసుకుంటారు, పొడవైన గడ్డాలు పెట్టుకుంటారు. వాళ్ళు నీతిమంతులు. పాపాత్ములు నీడ కూడా పడినవుడు. ఆ నీడే కాదు, కనీసం వాళ్ళ భూభాగాన్ని కూడా అలా దాటి వెళ్ళరు. అలా నీతిపరులు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ నీతిపరులు. ఆ నీతిపరులు అయిన వాళ్ళు వచ్చి అంటున్నారట, ఇదెట్టా కుదురుద్ది, నీతి అంటాడు, సమాధానం అంటాడు, వ్యభిచారాన్ని రద్దు అంటాడు, నీతి విలువలు ఉండాలంటాడు, అదంటాడు, అబద్ధం ఆడొద్దు అంటాడు. ఈయన తెల్లారితే అబద్ధాలు ఆడి బతికి అబద్ధాల బతుకులతో ఎలా స్నేహం చేస్తున్నాడు? ఇదే అట్టా అని వెనకాల పెద్ద కామెంటరీ న్యూస్ పెరిగిపోయిందంటే ఎవరికి? ప్రతి తరానికి పరిచయగాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరితో మాట్లాడాలో ఆడి చెప్పేస్తాడు, నువ్వు ఏ సొక్క వేసుకోవాలో ఆడి చెప్పేస్తాడు, నువ్వు ఎలా నడవాలో కూడా అలా చెప్తాడు, నువ్వు ఎలా కూర్చోవాలో ఆడి చెప్తాడు. ఈడు మనకి ఈ తరానికి పరిచయుడు మనకి. ఈడు నువ్వు ఎవరితో పడితే అలా మాట్లాడితే అట్లా ఎలా మాట్లాడుతావు ఆడితో? ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి. పాపులను చేర్చుకుని వారితో పోయిన వాళ్ళతో లంచ్ ఏంటి, వాళ్ళతో మీకు డిన్నర్స్ ఏంటి, వాళ్ళతో టీ కాఫీలు ఏంటి, వాళ్ళతో మీరు కూర్చోవడం ఏంటి, వాళ్ళతో మీరు మాట్లాడడం ఏంటి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరిని బట్టి పాయింట్అవుట్ చేస్తున్నారట? మనకు కావాల్సిన పాయింట్ సుంకర్లు. అంటే సుంకరులతో ఆ రోజు ప్రభు మాట్లాడితేనే డౌట్ స్టార్ట్ అయిందంటే ఇక సుంకరుల యొక్క సమాజంలో సుంకరుల యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు ఇట్టే అర్థమైపోవాలి. ప్రభు మాట్లాడితేనే ప్రభు వైపు డౌట్గా చూసారంటే ఇంకా ఆ రోజులో నువ్వు నేనుంటే నీ ఫంక్షన్ ఓగయ్యా, నీకు జాతి వైరం ఓగయ్యా. చెప్పండి, నేను ఎవడు రానివాడు, నీతో ఎవడో మాట్లాడతారా? అరే ఆయన మాట్లాడితే అంత డౌట్ అయితే నీతిమంతులకే నీతిమంతుడు నీతికి నిలువెత్తే సాక్ష్యం ఆయన మాట్లాడితే ఎలా అయిపోతే ఆ రోజుల్లో మనం ఉంటే డౌట్ స్టార్ట్ అయిపోద్ది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలంలో సుంకర్ల పరిస్థితి ఏంటంటే పాపులు, సుంకర్లు, తిరుగుబోతులు, తాగుబోతులు, ఇంకా మాట్లాడాలంటే వీళ్ళందరితో సమానులు. ఈ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ఈ సుంకర్లు పన్నులు చేశారు. ఇంకా రాడికల్ వర్డ్ ఉంది. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు చూడండి. సుంకర్లును వేశ్యలను
వీరికంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి ఎవరు వెళ్ళరంట? పరలోకానికి ఎవరు వెళ్ళరంట? జాతకం వినండి. పరలోకానికి ఎవరు వెళ్ళరంట? ఆ రోజుల్లో టాక్ ఏంటంటే పరలోకానికి ఎవరు వెళ్ళరని, వేశ్యులు వెళ్ళరు, దొంగలు వెళ్ళరు, ఇంకా సుంకర్లు వెళ్ళరు. కానీ ప్రభు రివర్స్ చెప్తున్నాడు. ఇదిగో మీరు తెల్లారితే వాక్యాలు పట్టుకుని తిరిగి, తెల్లారితే మీరు ఇదిగో దైవ వాక్యాలు సంత వీధిలో వందన వచనాలని చెప్పుకొని మీరు తెల్లారితే రకరకాలు తిరుగుతున్నారే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సుంకర్లను దేశింపబడి పాపులను దేశింపబడిన వారు ఎవరైనా పశ్చాత్తాపడితే, శాస్త్రులారా పరిసయ్యులారా, వీళ్ళు నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే మీకన్నా ముందుగా పరలోకంలో ఉండేది వీళ్ళే. ఇప్పుడు బాగా వినండి, వీళ్ళు ఎప్పుడు పరలోకానికి వెళ్తారు? బాగా వినాలి. వీళ్ళ వేశ్యలతో సమానమంట, వీళ్ళ వ్యభిచారులతో సమానమంట, వీళ్ళ పాపులతో సమానమంట. ఇంత సమానమైపోయిన వీళ్ళు ఎలా పరలోకానికి వెళ్తారంటే అలా వడ్డీ వ్యాపారం చేసుకుంటూ వెళ్తే ఉండరు. చాలామంది దిక్కుమాలిన ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పిన అడుగుతారండి, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? చెయ్యి, నేను అడ్డారు కూడా అతడు చెయ్యి. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? ఇలాంటి వడ్డీల మీద బతుకునోడే అన్నీ వదిలొచ్చేశాడు మత్తయ్య. ఇలాంటి వడ్డీల మీద బ్రతుకునోడే, ఇలా ఉంటే జీవితం నడ్డి ఇరిగిపోద్దని అర్థమైన వాడే జక్కయ్య. నువ్వు రూపాయికి 10 రూపాయలు, 10 రూపాయలకి 5 రూపాయలు, 5 రూపాయలకి చక్కెర వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ, బారు వడ్డీలు ఎదురు తిరిగితే చెప్పండి, బారుగానే సాగతిస్తాడు ఆయన. నువ్వు అడుగుతున్నాను ఎలా దీవిస్తాడు? నీ వ్యాపారం ఎలాంటిది, నీ వ్యవహారం ఎలాంటిది, నీ డబ్బు సంపద ఎలాంటిది? ఆ నెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10, అక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, అడ్డగోళ సంపాదనలు ఎదుగుతున్నావా? జాగ్రత్త. ఇలాంటి దొంగ వ్యాపారాల్లో ఈ టర్న్లో మనం మాట్లాడుకుంటే, ఈ ట్రెండ్లో మాట్లాడుకుంటే, దొంగ వ్యాపారంలో అడ్డదిడ్డంగా బాగా బలిసిపోయిన వ్యాపార వ్యక్తుల్లో ఒక వ్యక్తి చెప్పండి, సువార్త రాశాడు. ఆ సువార్త పేరు చెప్పండి. అది అకార్డింగ్ టు చెప్పండి గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. ఆయన సువార్త రాయడానికి ముందేంటి, ఇదిగో ఆయన బయోగ్రఫీ, ఆయన జీవితంలో ఏం జరిగింది, ఇదిగో ఇది జరిగింది. ఆయన ప్రజలకు దూరం, ఫంక్షన్లకు దూరం, ప్రజానికాలకు దూరం, ప్రభుత్వానికి నీడ కింద బతుకుతున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే లంచాలకు మరిగిన జలగలంటామే, ఆ జలగల్లో ఒక పెద్ద జలగ. ఎవరు చెప్పండి? అలానే రేటండి మా అత్తయ్య గారిని అనకండి, హిస్టరీ అలా ఉంది, నేనేం చేయను, అది హిస్టరీ. అంటే మత్తయ్య గారు అలాంటి లంచాలకు మరిగినోడా, డబ్బు తిన్నోడా, ఇలాంటోడా? ట్యాక్స్ కలెక్టర్ అనే సౌండ్ బాగుందేమో కానీ ఆ సౌండ్ చెప్తే ఎవడో దగ్గర రానివ్వడు. ఆ రోజుల్లో ఎవరు పట్టుకోరు, కనీసం మాట్లాడరు. వేష్యని ఎలా చూస్తారు, సుంకర్ని ఎలా చూస్తారు, పాపని ఎలా చూస్తారు, సుంకర్ని ఎలా చూస్తారు. ఇంకా మాట్లాడుకోవాలంటే వ్యర్థుల్ని ఎలాగైతే చూస్తారో అలా టోల్ని చూస్తారు. ఆ టైములో మత్తయ్య గారికి బహిరంగ, బాగా వినాలి, ఆ టైములో మత్తయ్య గారికి బహిరంగ సువార్తలు చేస్తున్న ప్రభు యొక్క వాక్యాలు వినబడడం స్టార్ట్ అయ్యాయి. వీలైతే సూజన్ సిరీస్ అని నెట్లో ఉంటుంది. మత్తయ్య ఎలా అంటాడు లేదో నాకు తెలియదు కానీ డైరెక్టర్ మాత్రం అలా చూపించాడు ఆయన, ఎవరిని, మత్తయ్య గారిని. అందులో మత్తయ్య చాలా క్యూట్గా ఉంటాడు. అంత క్యూట్ ఏం కాదు చెప్పండి, బాగా క్యాష్ పార్టీ ఆయన. వీలైతే చూడండి, ఎందుకంటే వాళ్ళు చూపించే ఎలివేషన్ చాలా బాగుంటుంది. సూజన్ సిరీస్ చూడండి. మీకు సీరియల్ అలవాటు పోయి ఈ సిరీస్ చూసే మనసు దేవుడు మీకు ఇచ్చును గాక. మీ రీల్స్ చచ్చిపోయి చెప్పండి, ఈ సిరీస్ చూసే మనసు దేవుడు మీకు ఇచ్చును గాక. గాస్పల్లోనే మీ మనసు ఎప్పుడు వర్ధిల్లును గాక. ఆమెనన్నవాడు చెయ్యకపోతే శాపగ్రస్తు అవును గాక. ఇప్పుడు అనండి, అనరు. చూడండి సరే. ఏదేమైనా మత్తయ్య గారు సరిగ్గా ఆ టైంలో మత్తయ్య గారు అలా తిరుగుతున్నప్పుడు హిస్టరీ చెప్తుంది, చరిత్ర చెప్తుంది, ప్రభు బహిరంగ పరిచర్య చేస్తారు. అంటే పబ్లిక్ మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్, సంత వీధుల్లో మాట్లాడుతున్నాడు, కొండల మీద మాట్లాడుతున్నాడు, గుట్ల మీద మాట్లాడుతున్నాడు, ఎక్కడ గుంపుంటే అక్కడ మాట్లాడుతున్నాడు. అంతకు మించి భయంకరమైన ఆయన బోధ ఏంటంటే దేవాలయపు ఆవరణంలో కూడా మాట్లాడుతున్నాడు, సమాజ మందిరాల్లో మాట్లాడుతున్నాడు. ఈయన బోధ పబ్లిక్లో టాక్ ఎక్కువైపోయింది. అరే భలే మాట్లాడుతున్నాడు రా,
అరే ధర్మశాస్త్రంలో ఉన్న మూలాలు ఇలా ఎత్తి చెప్తుంటే భలే అనిపిస్తుందిరా. ఇప్పటివరకు శాస్త్రులు పరిశీలు దొంగబోత చెప్పారా మనకి. అసలు ఒరిజినల్ గాస్పల్ అంటే ఇదిరా, ఒరిజినల్ సువార్త అంటే ఇదిరా, ఇదిగో మూలాలు ఇదిరా, మోసే చెప్పిన ఇదిరా, భలే చెప్తున్నాడు రా. పేద ప్రజలకి స్వస్థత ఇస్తున్నాడు రా, పేద ప్రజలను ఆదరిస్తున్నాడు రా, వ్యభిచారుల్ని మారుస్తున్నాడు రా, కుష్ఠరోగులను శుద్ధిపరుస్తున్నాడు రా. అదే కాదురా, ఆయన ప్రాక్టికల్గా లైఫ్ చాలా జెన్యూన్గా ఉంది. అలాగే అంతకు మించి ఏంటంటే ఆయన చెబుతున్న దైవిక వాక్కు ఉరుము వలె అనిపిస్తుందిరా. ఆయన మాట్లాడుతుంటే ఎవడైనా మారిపోవాలనిపిస్తుంది. అంటే ఏం చెప్పాడు ఏంటంటే ఆ నోట ఈ నోట మౌత్ పబ్లిసిటీ పెరిగిపోయింది. ఈ మౌత్ టాక్ అలా వెళుతున్నప్పుడు ఎవరో మత్తయ్య గారి సేవలో అప్పటికే యేసుక్రీస్తు వారిని గూర్చి ఊదారు. ఒక విషయం చెప్పమా మత్తయ్య, మీలాంటి వారిని చాలా గట్టిగా ఖండిస్తున్నాడు ఆయన. మత్తయ్య నీకు విషయం చెప్తున్నాం, ఇలాంటి వ్యాపారాలు చేస్తే నరకానికి పాత్రలు అవుతారట. అడ్డగోలు ఎదుగుదల ఈ భూమి మీద మాత్రమే సరిపోతుందట. ఒక్కసారి కన్ను మూస్తే ఆవిరైపోతారంట మత్తయ్య. మత్తయ్య అని చెప్పిన సువార్తల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. సువార్తలో ఆయన చెప్పిన సువార్తలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గుర్తుపెట్టుకో మత్తయ్య. ఒక ధనవంతుడు ఉన్నాడట, ఒక దరిద్రుడు ఉన్నాడట. చచ్చిన ధనవంతుడు జర్జాగా నరకానికి పోయాడట. చనిపోయిన దరిద్రుడు జర్జాగా అబ్రహాం రోమును ఆనుకున్నాడట. మత్తయ్య మీకు అర్థమవుతుందో లేదో, ఈ భూమి మీద ఎంత ధనవంతులు అయినను చస్తే మనకి నీటి చుక్క పచ్చని మొక్క కూడా కనబడదంట మత్తయ్య అన్న టాక్స్ అప్పటికి మత్తయ్య గారికి వినబడుతున్నారని మీరెట్లా చెప్పగలరు జేమ్స్ గారు అని మీరు నన్ను అడిగితే, బాగా వినండి, మీరెట్లా చెప్పగలరని మీరు నన్ను అడిగితే, మత్తయ్య దగ్గరికి వెళ్ళి సుంకపు మెట్ట దగ్గర కూర్చున్న మత్తయ్య దగ్గరికి ఎక్కువే మాట్లాడండి ప్రభు. లేవి కుమారుడైన మత్తయ్య, ఇంకా ఆయన అడ్రస్ ఏదో ఉంది, అల్ఫే కుమారుడైన లేవి అయిన మత్తయ్య నన్ను వెంబడించు. ఒక్క మాట మత్తయ్య సుంకపు మెట్ట దగ్గర కూర్చుని ట్యాక్స్ వసూలు చేస్తున్న టైంలో వెళ్ళి నా వెనకాల వచ్చే అన్న వెంటనే వచ్చేసాడంటే అప్పటికే ప్రభు గురించి నీకేముంది, నాలెడ్జ్ ఉందన్నమాట. అప్పటికి ఈయన గూర్చిన అవగాహన ఈయనకుంది. ఆయన బోధన గురించి అవగాహన ఉంది, ఆయన జీవితాన్ని గురించి అవగాహన ఉంది, ఆయన ఏం చెప్తున్నాడో ఎలా జీవిస్తున్నాడో అన్నిటి మీద అవగాహన ఉంది. కనుక అలాంటి మహానుభావుడు సరాసరి తన ఉద్యోగం అడ్డాలోకి వచ్చి ఆ సుంకపు మెట్ట దగ్గర నిలబడి నా వెనకొచ్చి అనగానే ఇలాంటి మహానుభావుడు వచ్చి నన్ను వచ్చామన్నప్పుడు ఇంకెందుకు అబ్బాయి జీవితం అని చెప్పండి, అన్నీ వదిలిచ్చేసాడు. ఎప్పుడైతే వచ్చాడో ఇక తప్పక మనసు ఒప్పక నేను వ్యాపారం వదలలేక నీ వెనకాల రాలేక కొన్ని రోజులు నన్ను అలా వదిలేండి అనలేదు ఆయన. ఏం చేశాడు తెలుసా? లూకాసు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నుంచి జాగ్రత్తగా. లూకాసు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నుండి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నుండా. సుంకర్లును బాధకుడా క్షమించండి 5వ అధ్యాయం 27వ వచనం, క్షమించండి 5వ అధ్యాయం 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి, ఈ లేవి అనే సుంకరి ఇందాక మీరు చెప్పాను మత్తయ్యకున్న మరొక పేరే లేవి, ఇక్కడ కనబడుతున్న లేవియే మత్తయ్య గారిని ప్రభువు పిలిచిన వెంటనే, లేవిని ప్రభువు పిలిచిన వెంటనే విచారంతో నా వ్యాపారం వదిలేయమంటున్నావు ఏంటి ప్రభువా, నేను ఎట్టా బ్రతికేదని బాధపడిపోలేదు. మనం కొన్ని దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇవి మానేరా అంటే మన మొహం ఎలా ఉంటుందండి? మానేలా అంటాం మనం. ఈ వ్యాపారం చేయకూడదంటారా, నీకు బ్రాందీ షాపులో ఎవడిచ్చాడరా గుమస్తా ఉద్యోగం, మానేరంటే మానేలంటావా అంట. నడుతున్నాం చాలా దొంగ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ప్రభు నేరుగా నీ ముఖం మీద వేలిపెట్టి ఈ వ్యాపారాలు చేయకూడదురా అంటే నువ్వు ఎలా అంటావు అంటే, మరి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. కొన్ని రోజులు ఏముండదురా అయ్యా, నువ్వు వదిలేయమంటే చెప్పండి వదిలేయడమే, వచ్చేయమంటే వచ్చేయడమే. ఆయన డైరెక్ట్గా మత్తయ్య దగ్గరకు వచ్చినాడు. నీ దగ్గరకు వచ్చి నీ షాప్ ముందు నిలబడి ఒక ఆర్టిస్ట్ డ్రింక్ తర్వాత మాడుకుందాం అండవు, ఏదో స్పీకర్ ద్వారా మాట్లాడతాడు, ఏదో ఒక బోధకుడి ద్వారా మాట్లాడతాడు, ఏ రీల్ ద్వారా మాట్లాడతాడు, ఏదో ఒక వాక్యం నీకు ఫట్టం తగులుద్ది. ఆ తగులినప్పుడే నిన్ను పిలుస్తున్నాడు, మానే అన్న చెప్పొద్దు అన్నాడు. కానీ ఆయన పేరు నేను చెప్పట్లేదు, వీలైతే నేను సెమినార్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది సినిమా యాక్టర్, కర్ణాటక యాక్టర్. ఆయన నెల్లూరు కర్ణాటక
కొన్ని సినిమాలు వాడు ప్రమోషన్స్ వచ్చి సాగిపోయి అందులో కొంతమంది పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు. రీసెంట్గా నన్ను సువార్త పిలిచారు. ఆయన జీవితం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పించాలి, ఎందుకంటే ఆయన సువార్తకి ఎంత ప్రాముఖ్యం. అంటే కొన్ని డాక్టరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రభువు నమ్ముకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీని వదిలేశాడు. మంచి హీరో అవుతుడు, అప్పటికే సినిమాలు ఉన్నాయి కర్ణాటకలో. హీరో సర్కిల్ ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ ఫేమ్ నేమ్ ఉన్న యాక్టర్లు ఎవరు, అందరూ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, అన్నీ వదిలేశాడు. చివరికి ఏదైతే కొన్ని వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలన్నీ పక్కన పెట్టాడు. మరి ఎలా బతుకుతావు, నువ్వు చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు అన్ని ఫేమ్ నేమ్ వచ్చినప్పుడు ఎలా వదిలేస్తున్నావంటే అన్నీ వదిలేసిన ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. బుర్జ్ ఖలీఫా పక్కన పెద్ద బిజినెస్ పెట్టాడు, దాని పేరు చెప్పొద్దు అన్నాడు. చెప్పను, ఆయన వచ్చినప్పుడు చెప్తాడు. బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఈరోజు ఎవరైతే షేక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ టైప్ ఉంది. వాళ్ళది ఒక బ్రాండ్ ఉంది, ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది, వాళ్ళది ఏదో ఆర్కిటెక్చర్ బిజినెస్ ఉంది. 1-2 కాదు. ఎలా ఎంత డెవలప్ అయ్యావంటే మాటకు ముందు మొన్న శ్రీకాంత్ అని వచ్చాడు, నాతో తమ్ముడు సునీల్ వచ్చాడు, కొంతమంది వచ్చిన వాళ్ళు, వాళ్ళని అడగండి చెప్తారు. మాటకు ముందు మాట తర్వాత ఎలా ఇదని అడిగితే నేను దేవుడి కోసం కొన్ని వదిలేశాను, దేవుడు నాకు చాలా చెప్పండి ఇచ్చాడు. నువ్వు వదిలి చూడు. ముందు నీ లైఫ్లో ఆర్థిక ఫలాలు చూడాలంటే దొంగ ఆర్థిక లాభాలు వదిలే. అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకోవడం మానే, అన్యాయ వ్యాపారాలు మానే, అన్యాయపు రూపాయన మానే. పొరుగుడు ఏదైనా నీ దగ్గర వస్తూ ఉంటే అది వాడికి ఇచ్చేంత వరకు నీ మనసు బాగోకుండా ఉండేలాగా నువ్వు చూసుకో, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ధనము నీ దగ్గర ఎప్పుడు నీ చేతిలో ఎక్కువగా ధనం దేవుడు ఎప్పుడు పెడతారు చెప్పనా? ఇతరుల కష్టం ఎప్పుడు నీ దగ్గర ఉండకూడదు. బైబిల్ ఒక పదం ఉంది, ఆ పదం మీకు గుర్తుండాలి. ఎదుటోడి డబ్బు మన దగ్గర ఉంటేనట ఆ డబ్బే యెహోవాకి ఏం చేస్తుందట, మొరపెడతాదంట. ఎదుటోడు రూపాయి, వాడి కష్టం, వాడి ఇంటి దగ్గర వాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరతలన్నీ ఇస్తే బాగుందన్న వాడి మనసు బాధపడి దేవుడిని చెప్పుకుంటే వాడి రుణం నీ దగ్గర ఉంటే ఆ రుణం నీకు నీ కుటుంబానికి మంచిది అవుద్దా? ఇలాంటి శాపాలతో, ఇలాంటి పాపాలతో, ఇలాంటి ఏడుపులతో అడ్డదిడ్డంగా ఎదిగిపోయారు. ఎంత ఎదిగిపోయినా యేసుప్రభు బోధలను పొడుస్తున్నాయి సమాజంలో. రే ఇంకెందుకురా ఈ డబ్బు మీద ఏం బతుకుతారా అని. ఇందాక గెహజీ ఎలా అయితే బతికాడో గెహజీకి బాబులు ఎవరు? ఈ సుంకరు. ఇలాంటి బతుకుతున్నప్పుడు దేవుడు తిట్టాడు, దేవుడు ఖండించాడు. ఆ మాటలు వాళ్ళ కోపగించుకుని, మా వ్యాపారాలే తప్పుపడతావా, మా బిజినెస్నే తప్పుపడతావా, మా వ్యక్తిత్వాన్ని తప్పుపడతావా, మా కల్చర్నే తప్పుపడతావా? వ్యాపారవేత్తలు అందరం కలిసి నీ సంగతితో నీ మీద ఒక కంప్లైంట్ ఇస్తామనలేదు. మత్తయ్య గారు వచ్చి ఇంటికి వెళ్ళారు. అయ్యా నా బతుకుని మార్చేసావు, ఇదిగో నా బతుకుని మార్చిన తర్వాత నా వ్యాపారాన్ని పూర్తిగా, ఈ దొంగ వ్యాపారాన్ని పూర్తిగా పెడుతున్నాను. అందుకే ఈరోజు మా ఇంట్లో లవ్ ఫీస్ట్ అరేంజ్ చేస్తున్నా, ప్రేమ విందు, సెలబ్రేషన్ డే. నువ్వు నా బతుకులోకి వచ్చావు, నా జీవితంలోకి వచ్చావు, నా కుటుంబంలోకి వచ్చావు. పూర్తిగా నా అబద్ధాల బతుకులు ఎదుగుదలని మార్చేసావు. అందుకే ఇంట్లో ఈరోజు నేను లవ్ ఫీస్ట్ పెడుతున్నాను. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నాడు, సెలబ్రేషన్ ఎలా చేస్తున్నాడు చూడండి ఒకసారి. మా అత్తయ్య గారు 27 వచ్చింది. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్నది కూర్చొని ఉండగా చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తను వెంబడించమనగానే సమస్తాన్ని ఎలా వదిలేసాడు చెప్పండి? అప్పటికే ఎవరో నోటో వింటున్నాడు. వస్తూ పోతున్న వాళ్ళు కడుతున్నప్పుడు కూడా కొంతమంది బిలీవర్స్ ఎవరైనా ఉంటే నీలాటోడి కోసం ఇందాక ప్రసంగం విన్నాం, అయినా తీసుకో మా వడ్డీ అని ఇచ్చి ఓ మాట అనేసి వెళ్ళిపోరు చెప్పండి. తిట్టుకుంటానో పొగుడుకుంటానో మొత్తం మీద ఏదో ఒకలాగా ప్రభు బోధలు వినబడుతున్న బోధ చేస్తున్న బోధకుడు తన దగ్గరకు వస్తే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించును. ఆ లేవి తన ఇంటికి ఆయన గొప్ప విందు చేయించను. సుంకర్లను ఇతరులను అనేకులు వారితో కూడా. ఆయన ఫ్రెండ్స్ అందరూ సుంకర్లేనంట. వీళ్ళందరూ భోజనకు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు కేవలం భోజన కార్యక్రమమే జరుగుంటుందా? సుంకర్లందరికీ ఒక క్లాస్ తీసుకుని ఉంటాడు చెప్పండి. ఖచ్చితంగా క్లాస్ తీసుకున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుంటాడు, ఖచ్చితంగా తన ప్రవర్తనలో చూపించుంటాడు. మత్తయ్యను ఒక డెమో క్లాస్గా నిలబెట్టుంటాడు. మత్తయ్య ఎలా ఉన్నాడో ముద్దెట్టుకునే ముందు మీ సంగతి ఏంటని ఒక లుక్ ఇచ్చుంటాడు. ఉండడా? నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దొంగ వ్యాపారాలు ఇప్పటి వరకు చేసి ఈరోజు నీకే డైరెక్ట్గా ఇది తగులుంటే
నువ్వు మారితే, నువ్వు మారిన తర్వాత ఇలాంటి కృతజ్ఞత కూడిక ఇంట్లో పెట్టి నువ్వేదన్నా లవ్ ఫీస్ట్ అరేంజ్ చేస్తే మాలాటోళ్ళని అందరినీ పిలిచినా పిలవకపోయినా పర్లేదు, కానీ నీ బ్యాచ్ ఉంటారు చూసా, వాళ్ళని పిలువు, నేను వస్తా. నేను సీరియస్గా అని చెప్తున్నాను. అలా టోలు ఉంటారు, వాళ్ళని పిలువు, వాళ్ళని కూర్చోబెట్టి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నీ ద్వారా చెప్పండి వారిని పిలుస్తాడు. మనం భోజనాలు ఎందుకు పెట్టాలి చెప్పండి, మనం భోజనాలు ఎందుకు పెట్టాలి చెప్పినా, మరొకడికి ఆత్మీయ ఆహారం పెట్టడానికే మన ఇంట్లో భోజన కార్యక్రమాలు ఫంక్షన్ జరగాలి. మన ఫంక్షన్ ఎందుకు చేద్దాం చెప్పండి? మేము చాలా క్లాస్ అయిపోయాము చెప్పండి, మాకు డబ్బులు ఎక్కువైపోయినాయి, మేము కూడా తగ్గం, మేము చాలా పెద్ద భోజనం పెడతాం, ఆకుకి చెప్పండి 18 కూరలు వేస్తున్నాం అన్నారంట. నీ ఘనమైన భోజనాలు దేనికి చెప్పినా ఒకడిని మార్చాలి. నీ ఘనమైన భోజనాలు ఎందుకు చెప్పినా, నీలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు నీకు బాగా తెలుసు, నీకన్నా మాకన్నా నీకు బాగా తెలుసు, నీ సర్కిల్ ఏంటో నీకు బాగా తెలుసు, నీ అవ్వారు ఏంటో నీకు బాగా తెలుసు, నీలాంటి వారు ఎలాంటి నీకు ఉన్నారు వాళ్ళందరినీ పిలువు. ప్రభు నీ గుండెల్లోకి వచ్చాడు, ప్రభు వారి గుండెల్లోకి వస్తాడు. అందుకే ఆ రోజు మత్తయి మురిసిపోయాడట, ఆనందపడిపోయాడట. ఎంతగా ఆనందపడిపోయాడంటే అవన్నీ వదిలేసి ప్రేమ విందులో కూర్చున్నాడు. కింది చదువుదామా? పరిసయ్యులు శాస్త్రులు ఇది చూసి వీళ్ళకి పని ఏమి లేదు, ఎక్కడేం జరుగుతుంది జూమ్ పెట్టేయడమే, వీళ్ళకి లైవ్ ఇచ్చేయడమే. ఎవరు వీళ్ళకి పని కాదు, వాళ్ళ ఇంట్లో భోజనాలు అయితే ఎలా చూస్తారంటే అదే వింత. ఏంటి పర్సనల్ డిన్నర్ జరుగుతున్నా, మరి డిన్నర్ లంచ్ నాకు తెలియదు, కానీ మొత్తం మీద డిన్నర్ లంచ్ జరుగుతున్నప్పుడు ఇలా వెళ్ళిపోయారండి. అంటే ఏ కొంపలో ఏం జరుగుతుంది వీళ్ళకి బాగా సీపర్ సెల్స్ ఉన్నారన్నమాట. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆడెక్కడికి వెళ్తున్నాడు, ఈడెక్కడికి వెళ్తున్నారు అన్నీ తెలుసుకుంటారు బాగా. అన్ని కొంపల్లో ఏమేం జరుగుతుందో వాళ్ళు మాంసం వేసుకున్నారు, సారు వేసుకున్నారు, పప్పు వేసుకున్నారు, అన్నీ మాంసం వేసారే, అయికి అయిపోయినాయి డబ్బులు. మరి వాళ్ళు జేబులు ఎత్తున్నారు కదా మరి, బాగా సరే బాగా ఇట్టారండి 4 కూరలంట అని. సరే ఏదైతే కిందికి చెప్తున్నాడు, కిందికి మాట్లాడు, సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తినుచున్నారు త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద. ఆయన దగ్గర డైరెక్టర్కి వెళ్తే సి అంటాడని చెప్పండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మేనోడి దగ్గరకు వచ్చి ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడరండి. ఆ వెనకాల తిరుగుతారు, వెళ్ళరా వెళ్ళిపోతే వెనకాల అడితే ఎవరైనా కూర్చుంటారా, అలాంటి లంచ్కి వెళ్తాడు. ఆయనకి ఎలా చెప్పలేవు, నువ్వు సోప్ వేస్తున్నారంటే ఎవరికి, ఎందుకో చాలామంది అవుతున్నారు. మరి ఎందుకో సమస్తము దేవుడే ఎరుగును గాక. సరే ఆ వెనకాల ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే చీ అంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే తూ అంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే వాక్యపు కొరడ తీసి కొడతాడు. అందుకే వెనకాల ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తుంటారు, చాలా డిస్టర్బెన్స్ చేసి ఇదిగో ఆ శిష్యులు బుర్రపాటు చేసి, మరి వాళ్ళతో మీకు భోజనాలు ఏంట్రా, వాళ్ళతో మీరు కూర్చోడం ఏంట్రా, వాళ్ళతో మీరు తిరగడం ఏంట్రా అంటున్నాడు అంట. ప్రభు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాడు చెప్పనా, వాళ్ళని మార్చడానికి తిరుగుతున్నాడు. ప్రభు వాళ్ళతో ఎందుకు కూర్చున్నాడు తెలుసా, వాళ్ళ మారారు కానీ కూర్చున్నాడు. ప్రభు వాళ్ళతో ఇందు కార్యక్రమాలకు ఎందుకు వెళ్తున్నాడు చెప్పిన, రేపాలనే గొర్రెపిల్ల ఇందులో కూర్చోడానికి అర్హులుగా వారిని మారుస్తున్నాడు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు, ఆయన సుంకరవడానికి కాదు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు, ఆ లంచాల్లో సగం లంచం ఇస్తారని కాదు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు, వాళ్ళని మార్చడానికి. మీరు ఎవరినైతే ద్వేషించారో, మీరు ఎవరినైతే తప్పుడు వ్యక్తులు అన్నారో, మీరు ఎవరినైతే పనికిరాని వ్యక్తులు అన్నారో, మీరు ఎవరైతే వీళ్ళని దేశించి కనీసం వీళ్ళ ఫంక్షన్లకు వెళ్ళలేదో, ఆ పశ్చాత్తాపడుతున్న శంకరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళతో బాతుకులు కూడా సరిగ్గా మాట్లాడరు, వాళ్ళు ఏ పాస్టర్ గారు కూడా వాళ్ళ దగ్గరికి రారు. వాళ్ళు మారు మనసు పొందుతున్న వాళ్ళ దగ్గరికి ఇదిగో నేను డైరెక్ట్గా వెళ్ళి వారిని పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తున్నా. అందుకే ఎవరైనా ఈ రోజు వరకు కూడా మీరు బాధపడుతుంటే, ఇలాంటి వ్యాపారంలో, ఇలాంటి పనుల్లో, లేదా ఇలాంటి తప్పుడు పనుల్లో నేను కూరుకుపోయినని అనుకుంటే ఏం బాధపడకు. మత్తి ఎలాగైతే సరెండర్ అయిపోయాడో, మత్తి ఎలాగైతే హ్యాండ్స్ పైకెత్తి ప్రభువా నన్ను నేను సమస్తాన్ని వదిలి అప్పగించుకుంటున్నాను అనుకుంటావో, అలా నువ్వు అప్పగించుకుంటే ఈరోజే నీ ఇంట్లోకే నీలోకే చెప్పండి భోజనం చేయడానికి వస్తాడు ఆయన. ఖచ్చితంగా వస్తాడు ఆయన, ఖచ్చితంగా పట్టుకుంటాడు ఆయన, ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ఆయన. ఏయ్ మత్తిలా దేరారా చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా లూకా సువార్త. అందుకు యేసు లూకా సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నుండి,
లూకా సువార్త 3:12. బోధకుడా మేము ఏమి చేయవాలి? బాగా విన్నాడు. వాళ్ళ మనసు ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ మనసు ఎక్కడో ఎలా ఉంది చెప్పండి? బాధపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మికంగా మారు మనసు ఎలా పొందాలో వాళ్ళకి తెలియట్లేదు. ఆ బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. వాళ్ళు బాధపడుతూ కిందకు వచ్చి యోహాను గారితో, బాప్టిజాలు ఇచ్చే యోహాను గారు ఉన్నారుగా, ఆ యోహాను దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి సార్, మా పితరుల దగ్గర నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము అలా అలవాటు అయిపోయాం, ఆ వ్యాపారంలో తెలియకుండా దిగిపోయాం, పోనీ తెలిసే దిగిపోయాం, ఇప్పుడు మాకు మారాలనిపిస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటారంటే అప్పుడు యోహాను గారు అంటారు, మీ కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకోండి తప్ప ప్రజలు బాధపడేలా మీరు ₹1 తీసుకున్నా మీకు నియమింపబడింది కాకుండా అడ్డగోలు లాభాలు ఎతికారో దేవుని రాజ్యానికి దూరం అవుతారు సుమా అని చెప్పాడు. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్తున్నాను. చాలామంది అడుగుతారు, మరి ఈ వ్యాపారం చేయొచ్చండి. చెయ్యి, దుర్వ్యాపారం కాకుండా మంచి వ్యాపారం ఏదో చెయ్యి. కానీ ఆ మంచి వ్యాపారాన్ని కూడా నీ కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకోవాలే తప్ప అధిక లాభడి కనుక నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో ఎదుగుదల కన్నా చెప్పండి నీ పతన వ్యవస్థను నీకు నువ్వే గొయ్యి తోకుంటావు అనుకుంటున్నావు. నీ జీతాలు వస్తున్నప్పుడు జాగ్రత్త, నీ గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త, నీ వ్యాపారంలో జాగ్రత్త, నీకు లాభాలు వస్తున్నప్పుడు జాగ్రత్త. ఎదుటోడికి ఒక 100 ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నప్పుడు వాడితో 100కి లేదు నేను 200 ఇచ్చాను అన్నప్పుడు జాగ్రత్త. మీ ధనం ఏంటో మీకు తెలుసు, మీ కష్టం ఏంటో మీకు తెలుసు, మీ లాభం ఏంటో మీకు తెలుసు. అన్యాయంగా మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన డబ్బు ఎప్పుడు ఎదుటోడి దగ్గర ఉండిపోయినా పర్లేదు కానీ ఎదుటోడిది ఎప్పుడు మన దగ్గర ఉండకూడదండి. ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఇచ్చేలా ఉండాలి. మన డబ్బు వాడి దగ్గర ఉండిపోయినా పర్లేదు పోనే, కానీ వాడిది ₹1 పలానా రోజు జేమ్స్ దగ్గర నా డబ్బు ఉండిపోయిందని ఎప్పుడు అనకూడదు. నీ దగ్గర అనకూడదు, నా దగ్గర అనకూడదు. మన డబ్బు పోయినా పర్లేదు కానీ వాళ్ళది ఎప్పుడు ఎవరి కష్టం మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇవి తూకాలేస్తాడు. అందుకే వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు, అపరాధ భావానికి గురవుతున్నారు. మమ్మల్ని ఏం చేయమంటావు అంటే సరే చేసింది చేస్తారు, ఇక నుంచి చేయమని, కష్టానికన్నా ఎక్కువ ప్రతిఫలం ఆశించమని, ఈ దొంగ వ్యాపారాల్లో చేతులు ముంచమని బాప్టిజాలు తీసుకోండి రండి అన్నాడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎంత దొంగ సంపాదిస్తున్నా ఎక్కడో అపరాధ భావం ఉంటుందా? అపరాధ భావం ఈ దొంగ వ్యాపారస్తులందరికీ ఉందగానకే దేవుడికే కిరీటం ఇచ్చారంట. వజ్రాల కిరీటం. ఎవరో ఏ దేవుడు ఏ కిరీటం అని అడగండి, అర్థమవుద్ది. దేవుడికి బాగుండి వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళకి గిల్ట్ స్టార్ట్ అయింది కనుకే గంధవ చెక్కలు అమ్మేసే వాళ్ళందరూ కిరీటం చేయించారంట. ఎవరికి? దేవుడికి వడ్డానాలు చేస్తారు, దేవుడికి మంగళసూత్రం చేస్తారు, దేవుడికి గంట కొడతారు, దేవుడికి రకరకాలు వేస్తారు. ఒక మాటలో చెప్పినా వీళ్ళు దేవుడికే లంచం ఇస్తున్నారన్న సంగతి మర్చిపోకు. అరే సడన్గా అడుగుతున్నాను, సడన్గా అరే దేవుడికి వజ్రాలయాలు ఇచ్చేసాడు, అలా అట్టుకెళ్ళి వేసాడట. అదొద్దు ఆ పదం. కానుకలు పెట్టులో ఆ కానుకలు పెట్టులో ఈడు ఇన్ని వజ్రాలు వేసాడంటే ఈడు వెనకాల ఎన్ని వజ్రాలు ఉండి ఉంటాయో. పలానా ఆయన వచ్చాడట, దేశంలో చాలా వ్యాపారవేత్త అట, నడుచుకుంటూ వచ్చాడట, వచ్చినోడట 2 కేజీల బంగారం దేవుడికి దిగదొడిపిచ్చాడట. అబ్బా ఈ 2 కేజీలు ఇచ్చాడంటే చెప్పండి, చివరికి వీళ్ళు దేవుడిని ఎక్కడెట్టాలనుకుంటున్నారు చెప్పండి. మా అత్తయ్య గారికి ఇలాంటి నక్క తెలివితేటలు లేవు కానీ చెప్పండి, జక్కయ్య గారికి ఇలాంటి తెలివితేటలు లేవు కానీ వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఈయనకి ఇవ్వడం కాదు కానీ ఎవడెవడి దగ్గర ఎంత తీసుకున్నామో చెప్పండి, మొత్తం తిరిగిస్తే కానీ ఈయనతో సెట్ అవ్వదబ్బా అని అర్థమైంది వాళ్ళకి. నేను ముగించే ముందు కొన్ని మాటలు చాలా ఇష్టం ఉంది, మీకు ఓపుకుంటే నేను కొంచెం త్వరగా పరిగెడతాను. కంటిన్యూ చేద్దాం అబ్దాం, చెయ్యొత్తండి కంటిన్యూ చేయాలన్నారు. నేను చేస్తా, మీరు ఎత్తిన 10 నిమిషాలు. సరే చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న ఎవరు ఉంటే జాగ్రత్త, దేవునికి ఒప్పుకో. నేను నిజంగా చెప్తానండి, బైబిల్ ఒక సూత్రం చెప్పింది, ఇది పాటించండి, నిజంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, జెన్యూన్గా ఉంటారో తప్పక వర్ధిల్లుతారు. నీకు ₹1,00,000 వస్తాయని నేను చెప్పను కానీ నువ్వు ఉన్న దాంట్లో జెన్యూన్గా ఉండు, బంగారంలా బతుకుతావు.
మంతులా బతుకుతావు. నేను చాలా పబ్లిక్ మెసేజ్లో చెప్పిన మెసేజ్ మీకు చెప్తున్నానండి. అన్నీ ఉండి తినలేని ఆల బతుకు బాగుందా? రోజుకు 100 రూపాయలు తెచ్చుకుని నచ్చిన కూర నచ్చిన ముద్ద తింటున్నా మన బతుకు బాగుందా చెప్పు. ఆడి దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర చెప్పండి దేవుడు ఉన్నాడు. వాడి దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర దేవుడు ఉన్నాడు. వాడి డబ్బు వాడు కనీసం నచ్చిన ముద్ద తినలేడు. మనము డాక్టర్లు చెప్పారట, పెరుగులో చేప తినకూడదు, చేపలో పెరుగు. ఎండి చేపలు ఏపుకుని తినే ఏమైనా అయిందా? అది మన హెల్త్ స్కేల్. చికెన్ తింటే మటన్ తిన కూడా, మటన్ తింటే చికెన్ తిన, రెండు కలిపి తినేహం. ఒకే కూర తినాలి, 4 కూరలు. ఎన్ని చిన్నప్పుడు నుంచి తినేస్తున్నాం, 4-5 కూరలు కలిపి. ఏమైనా అయిందా? ఇప్పుడు చెప్పండి. అన్నీ ఉండి హెల్త్ బాగాలేని ఆడి బాగున్నాడా చెప్పండి. రాళ్ళు తిన్న అరిగిపోతున్న మందు బాగుంది. అదే బ్లెస్సింగ్ అంటే. బ్లెస్సింగ్స్ అంటే అవే, గుర్తుపెట్టుకోండి. జెన్యూన్గా ఉండు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, సెంట్రల్ ఏసీలు ఉంటాయి, వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు. నిద్ర మాత్రలు వేసుకుంటారు, అయినా రాదు. ఇంకో 2 వేసుకుంటారు, అయినా రాదు. రోడ్లను తిరుగుతారు, అయినా రాదు. తెల్లవారులు తిరుగుతారు, అయినా రాదు. మనకే స్నానం చేయండి, స్నానం తర్వాత ముందెట్టు తింటాం, చేయగడుగుతాం, స్నానం చేస్తాం, లెక్కలో లేవు, లేదా మానేస్తాం, అక్కడే పడుకుంటాం అని అడుగుతున్నా. స్నానం చేయకుండా తర్వాత అవసరం అయితే డబ్బుండి ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు, నిద్ర రాదు నడుతున్నాను. డబ్బులు లేవు, ఏమీ లేవు, ముద్ద తిన్నాం చెప్పండి, కంచం తెతాం, లేదా అక్కడ పక్క గంట తల పడుకుంటా అడుగుతున్నా. దేవుడిచ్చిన దీవెనలో ఒక దీవెన చెప్పిన కంటి నిండా నిద్రపోవడం కూడా చెప్పండి. బ్లెస్సింగ్స్ అవి. తిన్న జరగడం బ్లెస్సింగ్స్ అవి. నీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండడం దేవుడిచ్చిన దీవెనది. నీ కుటుంబంలో ఆరోగ్యంగా తిరగడం దీవెనది. నడుతున్నాను. రిలయన్స్ వాళ్ళకి ఆరోగ్యం ఉందా? అంబానీలకి ఆరోగ్యం ఉందా? ఎవరైతే బీజేపీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు దేశానికి కొనేసి వాళ్ళకి ఉందా? వీళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారు, మీరు వీడియో బయటకు వచ్చింది, మీరు చూసారు లేదో. ఈ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు, పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారండి. ఇలా కూర్చుంటే ఆడు స్వీట్ వేస్తా అన్నాడు, ఆడు వద్దా అన్నాడు, ఈడు వద్దా, ఈడు వద్దా అన్నాడు, ఆడొద్దా అన్నాడు. హాట్ వేస్తాను, ఆడు వద్దా, ఈడు వద్దా, ఆడు బిర్యానీ ఆడొద్దా. ఇది మరి ఏది తింటారా? ఫంక్షన్కి ఎందుకు వచ్చారు? మీరు స్వీట్ తినరు, ఆడు తినరు, బిర్యానీ తినరు, పులిహార తినరు, ఏమేమి తినరు. మాకు హలో అడుగుతాం, కడిగి పడేస్తాం, ఆకుని తినేస్తాం, అరిగిపోతాయి. నడుతున్నా. అన్నీ ఉండి తినలేని ఆ బతుకులు బాగున్నాయా చెప్పండి. తినలేని ఆ బతుకులు బాగున్నాయా? ఏది తినేసిన అరిగిపోయి. ఎందుకు చెప్పనా? పేదరికాన్ని దేవుడిచ్చిన వరం అయితే, మధ్యతరగతి జీవితం దేవుడిచ్చిన వరం అయితే, ఆరోగ్యము, ఆయుస్సు, కంటి నిండా నిద్ర, సంపాదించిన రూపాయలు తృప్తి, దీని అంతటినీ దేవుడు ఏమన్నాడు చెప్పనా? బ్లెస్సింగ్స్ అన్నాడు. దీవెన. అది నిజంగానే రోజు ఎక్సర్సైజ్ చేసి పరిగెట్టి అది చేసి వాళ్ళందరూ కరోనాలు వచ్చినాయండి. ఆ డ్యూటీయే కరోనా డ్యూటీ. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కరోనా క్వారంటైన్ అప్పుడు బొమ్మూరులో పెట్టారు చూసారు, అవన్నీ వస్తే బాగున్నాయని మాస్క్ పెట్టుకోకుండా తిరిగానండి నేను. సెలవులు వస్తాయని. వస్తే బాగున్నా, రాదే రాదే రాదే. ఆ టైంలో నన్ను జైల్లో పెట్టారు, గుర్తుందిగా. నా పక్కన ఉన్న ఖైదీలకు వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. నాకు వస్తే బాగుండు అనుకున్నాను, రాదే. నడుతున్నాను. దేవుడు మనతో ఉంటే నీ గుడారంలోనికి ఏ తెగులు, నీ పిండి పుసిక తొట్టె తరగదు, నీ బుడ్డులో నూనె తరగదు, నీ ఆశీర్వాదకరమైన వచనాన్ని ఎవరు దూరం చేయలేరు. ఎప్పుడు ప్రభువు అంటే నా ఆజ్ఞను పాటించి జెన్యూన్గా ఉండడానికి ట్రై చేయి, బ్లెస్ చేస్తా. ఆ బ్లెస్సింగ్స్ ఎవరికి ఇచ్చారు చెప్పిన? దేవుడు మత్తయ్యకి ఇచ్చారు. అందుకే మత్తయ్య పేరు సార్థకత అవ్వాలంటే, మత్తయ్య పేరు తన జీవితంలో అలా సరిపోవాలంటే, మత్తయ్య నిజంగానే ది గిఫ్ట్ ఆఫ్ జెహోవా, ఈయన దేవుని బహుమానం అవ్వాలని దేవుడు అనుకున్నాడు. కనుకే నిజంగానే సంఘానికి మత్తయ్య ఏమైపోయాడు చెప్పండి? దేవుని బహుమానం అయిపోయాడు. ఆ మత్తయ్య సువార్త మత్తయ్య రాయకపోతే, మళ్ళీ చెప్తాను జాతకంగా ముగించే ముందు, మత్తయ్య సువార్త మత్తయ్య రాయకపోతే, ఆ జీనియాలజీని సెట్ చేయకపోతే, క్రొత్త నిబంధన కూర్పు పాత నిబంధనతోనట సరి అయిన బిర్జి లేని, వారధ లేని గ్రంథం అయిపోయినంట. ఈ పదం అందరికి అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త, నిజానికి మార్కు సువార్త మొదట, కానీ మార్కు సువార్త మొదట రాయబడిన మార్కు సువార్తను మొదట ఎందుకు పెట్టకుండా మత్తయి సువార్తను పెట్టారంటే, మత్తయి సువార్త జీనియాలజీ సెట్ చేశాడు, అంటే వంశవృక్షం సెట్ చేశాడు. అందుకే పాత నిబంధనలో అబ్రహాం అనే నేమ్ చాలా హైలైట్ నేమ్, పాత నిబంధనలో దావీద్ అనే పేరు చాలా హైలైట్ నేమ్. అవి బోల్డ్ అక్షరాలతో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆ పాత నిబంధన అబ్రహాము, పాత నిబంధన దావీదు ఎవరో కాదు,
ఈ క్రీస్తుకు పితరులు. ఈ లింక్ సెట్ అవ్వాలి అంటే సువార్తల్లో మొట్టమొదటి ఉండాల్సిన సువార్త చెప్పండి, అది మత్తయి సువార్త. అందుకే చూడండి, సంఘానికి బహుమానం అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సుంకర్ని దేవుడు ప్రేమించాడు, బలపరిచాడు, తీసుకొచ్చాడు. ఇంకా ఏం చేశాడో ఒక్కసారి చూడండి. వీరు ఎంత పశ్చాత్తాపానికి రాను గురయ్యారో, ఎవరైతే దేశానికి గురయ్యారో ప్రభు వారినే ఎగ్జాంపుల్స్గా వాడుకున్నాడు. 18వ అధ్యాయం లూకా సువార్త, త్వరగా 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. మీకు తెలుసు సందర్భం. తామే నీతిమంతులమని ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. మీకు సందర్భం తెలుసు. ఒకడు పరిసయుడు. ఆ రోజుల్లో భక్తిపరుడు అనగానే ఎవరు? పరిసయుడు. పాపి అనగానే ఎవరు? సుంకరి. ఈ ఎగ్జాంపుల్ వాడుకుంటున్నది ఎవరు? ప్రభు. ఈ ఎగ్జాంపుల్లో ప్రభు హైలైట్ చేసింది ఎవరిని? సుంకర్ని. సుంకర్ని ఎందుకు హైలైట్ చేశాడు? రోజు ప్రార్థన చేసేవాడి ఫీలింగ్ ఏంటి చెప్పనా? నేను చాలా భక్తిపరుడిని. అసలు ప్రార్థనకే రాకుండా అలా గేటు బయట ఉండేవాడి యొక్క ఫీలింగ్ ఏంటి చెప్పనా? కనీసం నేను ఈ గుంపులో కూర్చోడానికి కూడా నాకు అర్హత లేదు, నేను కన్నెత్తు కూడా దేవుడి వైపు చూడలేనని ఎవరైతే అనుకుంటారో తమ్మును తాము తగ్గించుకున్న సుంకరి గొప్పోడయ్యాడు. దృష్టికి తామే నీతిమంతులు అనుకున్న పరిసయ్యులు తృణీకరింపడ్డారు. చూడండి, నిజానికి సొసైటీలో వాళ్ళ పాపులు, కానీ దేవుని దృష్టిలో రాను పశ్చాత్తాపానికి గురైతే ఏమైపోయారో చెప్పండి, వాళ్ళు నీతిమంతులు అయిపోయారు. నేను ముగించే ముందు చాలామంది నేను చెప్పడానికి ఇంకా టైం మనకు లేదు. నువ్వు ఏ వ్యాపారంలో చిట్టుకున్నా, ఏ చీకట్లో నువ్వు పడిపోయినా, ఎలాంటి బంధకాల్లో పడిపోయినా, ఇప్పటికే నువ్వు అడ్డగోల సంపాదనలో జల కన్నా దారుణంగా నువ్వు బలిసిపోయినా, లంచాలు కానీ, అడ్డగోల వ్యాపారాలు కానీ, లేదా ఏ చీకటి, ఏదైనా నువ్వు ఏ పాపంలో ఇది బాగుందని, ఏ సుఖంలో ఇప్పటివరకు అలవాటు పడిపోయావు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టి వస్తే మత్తయిని బహుమానంగా మార్చేసిన దేవుడు, చెప్పండి, నిన్ను కూడా నీ సొసైటీకి బహుమానంగా మారుస్తాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. నీ లైఫ్ చాలా ప్రూఫ్ఫుల్గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఫలభరితంగా మారిపోద్ది, అనేకులకు దీవెనకరంగా. నువ్వెక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది, నువ్వెక్కడుంటే అక్కడ ప్రేమ అనురాగాలు, నువ్వెక్కడుంటే అక్కడ శాంతి సమాధానం ఉంటుంది, నువ్వెక్కడుంటే అనేకులకు దీవెనకరంగా మారిపోతావు. మత్తయి సువార్త ఇంకా ఇలాంటి మత్తయి రక్షింపడ్డాడు, ఇలాంటి మత్తయి దేవుని చేత పట్టబడ్డాడు, ఇలాంటి మత్తయి దేవుళ్ళకి వచ్చి. ఇప్పుడు చెప్పండి, బాగా చదువుకున్నవాడు, బాగా లెక్కలు వచ్చినవాడు, బాగా హిస్టరీ మీద గ్రిప్ ఉన్నవాడు, బాగా సొసైటీ మీద అవగాహన ఉన్నవాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ రైటింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? అద్దరు కొట్టేస్తాయి. ఆ అద్దరు కొట్టేసిన రైటింగ్సే చెప్పండి మత్తయి సువార్త. మీకు ఓపుకుంటే, మీకు అవగాహన మీద ఇంకా అవగాహన పెరిగితే ఆ మొదటి అధ్యాయం మాట్లాడుకోవడానికి సుమారు 4 సంవత్సరాలు పడుతుంది. కేవలం మొదటి అధ్యాయం ఒక్కటి కాదని పెట్టింది ఆ వంశవృక్షంలో. కేవలం ఎప్పుడో నా బైబిల్ నేర్చుకున్న కొత్తలో మా ఊర్లో చెప్పాను మత్తయి సువార్త ఎవరినండి. 9 వచనాలు చెప్పడానికి నాకు పెట్టిన కాలం ఎంతో తెలుసా? 2 సంవత్సరాలు. అంత ఉంది మొదటి అధ్యాయం. ఎందుకు 42 తరాలు తీసుకొచ్చాడు, ఎందుకు 14 లింక్ పెట్టాడు, ఎందుకు అబ్రహాముకి దావీదుకి యేసుక్రీస్తు వాళ్ళు లింక్ పెట్టాడు, ఈ లింక్ అంతా ఏంటి, ఈ లింకుల్లో ఈ రాజుల పేర్లు ఏంటి, ఈ రాజుల పేర్లో ఈ చెడిపోయిన స్త్రీల పేర్లు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇదంతా కలిపితే మత్తయి జ్ఞానానికి ఖచ్చితంగా మనం ఫిదా అయిపోతాం. మత్తయి అనగానే సిరీస్లో చూసినట్టు అని తిరుగుతాడు అనుకోకండి. చాలా తెలివైనడు, చాలా దేవునికి ఉపయోగకరమైన బిడ్డ. ఆయన చదువు, ఆయన లెక్కలు, ఇంకా ఏదైతే ఉందో ఆయన టాలెంట్ మొత్తం తెచ్చి సువార్త మీద కేంద్రీకరించాడు. మరో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇలా మారిపోయిన మత్తయి సువార్త రాయడం ప్రారంభిస్తే అప్పటి వరకు వాళ్ళు గతించిన వారం మీద గుర్తుపెట్టుకుని, అప్పటి వరకు వాళ్ళ సువార్త నోటుతోనే చెప్పారు. అప్పటి వరకు అలా సువార్త రికార్డెడ్గా లేదు, నోటుతోనే చెప్పారు, నోటుతోనే మాట్లాడుతున్నారు. కానీ నోటుతో మాట్లాడే సువార్త అంటే ప్రభు వెనకాల తిరిగి, ప్రభు పుట్టుకుని గురించి తెలుసుకుని, ప్రభు సువార్తలో పాలుపంపులు పొంది, ఆయనతో భోజనం చేసి, ఆయనతో నిద్రపోయి, ఆయనతో తిరిగి, ఆయన చేసిన అద్భుతాలన్నింటినీ ఆయన కొండ మీద ప్రసంగాన్ని బాగా విన్న వీళ్ళలో చాలా కాలం సుమారు 25 ఏళ్ళు నోటుతోనే చెప్తున్నారు. నోటుతో చెప్తున్న సువార్తని
ఎందుకు లిటరేచర్గా మార్చారు? ఎందుకు మార్చారు? లాస్ట్ వీక్ మనం చూసాం. ఎందుకు మార్చారంటే వాళ్ళ బతుకుండగానే చాలా తప్పుడు సువార్తలు సొసైటీలోకి వచ్చేస్తున్నాయి. మనం ఉండగానే ఇలాంటి తప్పుడు సువార్తలు మన కళ్ళ ముందే బోధిస్తున్నారంటే రేపొద్దున మనం వెళ్ళిపోయిన తర్వాత ఇది ట్రూత్ అని సొసైటీకి తెలియాలి అంటే, వెంబడిస్తున్న తర్వాత శిష్యులకు తెలియాలంటే ఏదైనా డాక్యుమెంట్ ఉంటే బాగుంటుందని రాయడం మొదలెట్టారట. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు మీరు చెప్పిన వివరణకి ఏమన్నా రెఫరెన్స్ ఉందని మీరు నన్ను అడగలొద్దా? అడగరు మీరు. అడగలొద్దా? ఉంది. ఎక్కడుంది? లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూసిన వాక్య సేవకులైన వారు ఎవరు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆరంభం నుండి కన్నులారా చూసి ప్రతి సంగతిని బాగుగా ఎరిగిన సువార్తికులు ఎవరు? అది 12 మంది శిష్యులు. వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, చదవండి. కన్నులారా చూసి వాక్య సేవకులైన మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఆ పూనుకున్న వారిలో ఒకడు. ఈ టైంకి మన క్యారెక్టర్లో మనకు పరిచయం అవుతున్న మన హీరో చెప్పండి, మత్తయ్య. ఆ రోజుల్లో 0, ఇప్పుడు ఆయన హీరో. అనేకులు పూడుకున్నారు అంటే ఈ సంగతులు రాయాలి, ఈ సంగతులు మనం ఇలా నెగ్లెక్ట్గా వదిలేయకూడదు, ఈ సంగతుల విషయంలో అనేకులకు బోధపడాలి తర్వాత తరాలకు. ఇదిగో ఇదే ఇక ఎవడు యేసు ప్రభు యొక్క జీవిత వృత్తాంతం చెప్పినా తప్పుడు వృత్తాంతాలు చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే మెస్సేజ్ పుట్టలేదు, అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఇదే నాస్టిజం అంటారు. వీలైతే నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఆప్టిజం, నాస్టిజం కొన్ని నిజాలు వచ్చేసిన ఆ రోజుల్లో. అంటే వాళ్ళు బతుకుండగానే యేసుప్రభుని గురించి తప్పుగా ప్రకటిస్తున్నారు. యేసుప్రభు అంటే కన్ని గర్భాన్ని ఏం పుట్టలేదు, అలా పుట్టాడు అనుకున్నా అలా పుట్టలేదు అన్నారు. నజరేయుడైన యేసు యేసే, క్రీస్తు క్రీస్తే, ఇంకా మన క్రీస్తు రావాల్సి ఉందే, క్రీస్తు రాడు. క్రీస్తు ఎప్పుడు అదృశ్యుడే. ఇక్కడ దొంగ సువార్తలు ప్రారంభమైపోయాయి. మరలా క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు అంటే ఎవరో తెలుసా? దేవదూతలు ఉన్నాయి, కోటాను దేవదూతలు. అందులో మిఖాయేలు ఉంది, గాబ్రియల్ ఉంది. ఆ దేవదూతల్లో మళ్ళీ ఒక ముఖ్యమైన దేవదూతే క్రీస్తు. ఆయన కూడా దూత. ఆయనకు తప్పుడు సువార్త వచ్చింది. ఆ సువార్తని ఖండించిన పత్రికే కొలస్సీ పత్రిక. అర్థమవుతుందో లేదో సూత్రం మర్చిపోకండి. అర్థమైపోయినా అర్థమైనట్టే. సరే, ఏదైతే రాస్తారో వాళ్ళు రాయడం పూనుకున్నారట. ఇలా రాసిన మత్తయి సువార్తని బాగా వినండి. మత్తయి సువార్తని ఎప్పుడు రాశారంటే సుమారు 58 నుండి క్రీస్తు శకం. అంటే ఆయన చనిపోయింది ఎప్పుడు యేసుప్రభు వారు? క్రీస్తు శకం 30 నుంచి 33 మధ్యస్థంలో. ఈ టైంలో చనిపోతే 30 నుంచి 33 మధ్యస్థంలో, క్రీస్తు శకం 33 మధ్యస్థంలో చనిపోతే సువార్త ఎప్పుడు రాశారు? 30 ఎప్పుడు, 60 ఎప్పుడు? 30 సంవత్సరాల నోటుతోనే అపోస్తులు సువార్తలు చెప్పారు. కానీ చెప్పిన వాళ్ళు ఎందుకు రాయడం పూనుకున్నారంటే వాళ్ళ బతుకుండగానే తప్పుడు సువార్తలు వచ్చాయి. నేను మళ్ళీ చెప్తున్నాను అండి, ఇంత రికార్డెడ్ బైబిల్ ఉంటేనే ఎన్ని తప్పుడు సువార్తలు ఉన్నాయండి. ఇప్పుడు ఇంత రికార్డెడ్ బైబిల్ ఉంటేనే సొసైటీలో ఇన్ని తప్పుడు సువార్తలు ఉంటాయి. ఇంకా ఈ రికార్డే లేకపోతే ఇంక అందరూ పేదరు తర్వాత పేదరే. యోహాన్ తర్వాత యోహానే రాత్రి వచ్చాడు, చెప్పాడు ఈ మెసేజ్ చెప్పమన్నాడు. రాత్రి అలా మేడ మీద తిరుగుతుంటే ఇక్కడ పక్క వచ్చి మాట్లాడాడు. కుమారుడు ఇదే చెప్పన్నాడు. అడుగుతున్నా, ఇన్ని రెఫరెన్స్ ఉంటేనే రాత్రి వచ్చి ప్రసంగం చెప్పమన్నాడు అంటున్నారంటే ఇదే లేకపోతే ఏం చేస్తారండి? రాత్రి వచ్చి మాట్లాడు, పడుకున్న వాళ్ళు లేపాడు. ఎలా ఒకరోజు ఒక ఆయన్ని అడిగాను, అస్తమాలో యేసుప్రభు వచ్చేస్తుంటారు ఆయన దగ్గరికి, ఏంటో మరి నాకేం అర్థం. నా దగ్గర నేను చాలా అడిగాను, ప్రభు నా దగ్గర రాబెట్టాను. బాధలు ఉండే ఆయన దగ్గరకు వచ్చాడట. వచ్చినప్పుడు అసలు నిజంగా ఈయన జెన్యున్గా చెప్తున్నాడు లేదని ఒక మాట అడిగాను నేను చాలా కాలం క్రితం అండి. ఎలా ఉన్నాడన్నా యేసుప్రభు వారు అని అడిగాను. సామంసాయిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? బుర్ర పాడైపోతుంది నాకు. సామంసాయి ఆయన ఇండియన్ కాదు కదా అన్నాను. అలానే ఉన్నాడు తమ్ముడు అన్నాడు. నీ దగ్గరికి ఆయన రావట్లేదు కానీ చెప్పండి, ఆడెవడో వచ్చేస్తున్నాడు నాకు అర్థం. ఇంత బైబిల్ ఉంటేనే ఇంత బైబిల్ ఉంటేనే ఇంటర్నేషనల్ స్పీకర్లను చెప్పుకున్నారే దేవుడు నాతో ఇలా మాట్లాడు అలా మాట్లాడంటే అడుగుతున్నా. ఆ రోజుల్లో క్రొత్త నిబంధనలు లేనప్పుడు, క్రీస్తుకి డాక్యుమెంట్స్ లేనప్పుడు, అంటే క్రొత్త నిబంధన డాక్యుమెంట్స్ లేనప్పుడు, విచ్చలవిడి సువార్త పెరిగిపోయినప్పుడు అప్పుడు అపోస్తులు కూడుకొని ఒక మాట నిర్ణయించుకొని ఇది మనం రాయాలబ్బా
అని కంకణం కట్టుకుంటే ఆ రాసిన పుస్తకాల్లో ఒక పుస్తకం ఏదో ఒక ప్రతి మత్తయి సువార్త. దీన్ని చదివాడట ఎవరు? దీన్ని క్రాస్ చెక్ చేశారట ఎవరు? ఇదే లోక. అదే చదవడం మళ్ళీ వచ్చినాను ఒకసారి. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి నువ్వు తెలుసుకుంటావు. వాటన్నిటినీ మొదటి నుంచి నేను పరిశీలించి క్రాస్ చెక్ చేసి డిస్కవరీ చేసి ఇవి నిజమా కాదని నేను ఒక కంకణానికి వచ్చి నా థియాలజీని, నా అనుభవాన్ని పూర్తిగా పెట్టి మత్తయ్య గారు చెప్పేవి నిజమా కాదా, మార్క్ గారు చెప్పేవి నిజమా కాదా, లూకాగా క్షమించండి యోహాన్ గారు చెప్తాను నిజమా కాదా అని ఇవన్నీ చదువుకున్న తర్వాత నేను ఒక ఆన్సర్కి డిక్లేర్ అయిపోయాను. ఇవి నిజంగానే జరిగాయి. ఈ నిజంగా జరిగినవి ఇంకా సొసైటీకి అందాలి అని, అన్యజనులకు కూడా ఈ సంగతులు తెలియాలని నీ పేరుని అడ్రస్ చేస్తూ ఆ రాసిన వాటిని పరిశీలించుకుని అక్కడ సంగతులు కొన్ని క్రోడీకరించి నాకు అందిన ఇన్ఫర్మేషన్లో నేను కూడా ఒక సువార్త రాయాలని ఫిక్స్ అయిపోయి నేను రాస్తున్న సువార్త పేరు అది. ఇప్పుడు చెప్పండి ఎలా వచ్చాయి సువార్తలు? ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంకా మన సువార్తలోకి వెళ్ళా. ఇది సువార్త. ఇలాంటి వారిని పిలుచుకున్నాడు. మనం ఎప్పుడు అనుకుంటాం యేసు ప్రభు వారిని ఎలాంటి వాళ్ళని పట్టుకున్నాడంటే యేసుల్ని, సుంకర్ని, దొంగల్ని, తిరుగుబోట్లని, జలేతు అనబడిన తీవ్రవాదుల్ని, ఇంకా మాట్లాడే బాధాకరమైన విషయాలలో సంతోషమనాలో ఏమనాలో తెలియదు కానీ చివరికి దొంగల ముఠాల్లో తిరుగుతున్న ఇస్కరియోతు యోధాను కూడా కూడెట్టుకుని ఆడికే తాళాలు ఇచ్చాడంట. ఇటు ఎలాంటి వాళ్ళతో తిరుగుతాడు ఇటు అంటే వాళ్ళని మార్చడానికి, నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడానికి, వారిని మార్చి ఆయన రాజ్యంలో బలమైన పాత్రలుగా వాడుకోవడానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పండితులను పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సొసైటీలో లెక్కలేను అని పిలవచ్చే దేవుడు ఈ సొసైటీలో ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు. నీ కుటుంబం నిన్ను వదిలేస్తుందో, నీ సమాజం నిన్ను వదిలేస్తుందో, నీ ఈదులో నిన్నందరూ అంటున్నారో, నిన్నెవరేమంటున్నారో నాకు తెలియదు కానీ నిన్ను ఎవరు ఏమనినా మళ్ళీ అదే వీధి, అదే ఊరు, అదే ప్రజలు మళ్ళీ వీడు ఫలభరితమైన వ్యక్తిరా అని నిన్ను అనాలి అంటే సూత్రం ఒకటే, ఆయన దగ్గరికి రా. ఏ ఊరు నిందించిందో, ఏ ప్రజలు అన్నారో మళ్ళీ వాళ్ళు నిన్ను పొగుడుతారు. చివరికి ఎంత వ్యవహారం అయిపోద్ది అంటే నువ్వు లేకపోతే దిక్కులేని పరిస్థితులు వాళ్ళకి వచ్చేస్తాయి. మత్తయిని మార్చిన దేవుడు, జక్కైని మార్చిన దేవుడు, లోక గ్రీకు పౌరుని పట్టుకున్న దేవుడు, ఆ డబ్బుంటే అబ్బాయి ఆ మార్కుని మార్చిన దేవుడు. ఈ రాత్రి నువ్వు మాట వింటే చెప్పండి, నీ జీవితంలో కూడా సొరవ చేసుకుని మార్చేస్తాడు, ఫలవర్తంగా మారుస్తాడు. అందుకే మత్తయ్య పేరు చెప్పండి యెహోవా బహుమానం. మత్తయ్య ఇచ్చిన యెహోవా బహుమానం. దేవుడు ఎవరికి మత్తయ్యని బహుమానంగా ఇచ్చాడంటే చెప్పండి, నీకు ఇచ్చాడు. ఆ బహుమానం నాకు ఇచ్చాడు. ఆ మత్తయ్యని నాకు బహుమానంగా మార్చాడు. ఆ మత్తయ్య లేకపోతే నిజంగా ఆ బహుమానం నాకు దొరకకపోతే జీసస్ ఇంత బ్రైట్గా నాకు అర్థం కాడేమో. అందుకే ప్రభు నాకు బాగా అర్థం కావడానికి నాకు దొరికిన ఒకే ఒక ఫ్రూట్ చెప్పండి, న్యూ టెస్ట్మెంట్ ఎంట్రన్స్లో దొరికింది. ఏం ఫ్రూట్ చెప్పండి? మత్తయ్య. మత్తయ్య మత్తయ్య చాలా అద్భుతమైన బహుమానంగా మనకు దొరికాడు, ఫలభరితంగా మనకు దొరికాడు. అందుకే ఆ మత్తయ్యని పట్టుకున్నాం, మనం జర్నీ చేస్తున్నాం. ఇది మత్తయి సువార్త, మత్తయి యొక్క జీవిత వృత్తాంతం. ఇంకా ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. చివరికి వెళ్ళిపోయి ముందుకు మీకు ప్రశ్న వేసి నేను ముగిస్తున్నాను. ఇది మత్తయ్యే రాశాడని ఎవరు చెప్పారండి? నా మాటలు మీకు అర్థమవుతుంది. మరి పెద్ద అక్షరాలు ఉన్నాయి కదండి అంటే పెద్ద అక్షరాలు మత్తయ్య, నేను మత్తయ్యనే రాశానని రాశాడు. అది బైబిల్ ప్రింట్లో వేశారు. అది ఏది? బైబిల్ సొసైటీ ఉందిగా బెంగళూరులో, వాళ్ళు వేసారు ఇది మత్తయి సువార్త అని అడుగుతున్నాను. ఇది మత్తయ్యే రాశాడని మత్తయి ఎక్కడైనా క్లెయిమ్ చేసుకున్నాడా? ఇది మత్తయి సువార్త అని ఎట్లా చెప్పగలను తెలియాలంటే బ్రేక్ తర్వాత